నమస్తే. ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు పార్టీలు వాళ్ళ అవినీతి ఎంతుందో అధికారుల అవినీతి కూడా దాదాపు అదే స్థాయిలో కొనసాగుతున్నది. మంచిగా పనిచేసే నిజాయితీగా పనిచేసే అధికారులు ఆఫీసర్లు ఉద్యోగులు చాలామంది ఉన్నారు. అదే స్థాయిలో ఈ అవినీతి అధికారులు కూడా చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఒక్కొక్కరి ఇళ్ల మీద రైడ్స్ చేస్తుంటే కొన్ని వందల కోట్ల అక్రమాస్తులు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా ఇది రియల్ ఎస్టేట్ రంగంలో, విద్యుత్ శాఖలో, ఎక్కడైతే ప్రజలు డైరెక్ట్గా ఆఫీసర్ని కలిసి ఏదైనా పని అడుగుతారో అక్కడ ఇది ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా భూములు, ట్రాన్స్ఫార్మర్లు, లేకపోతే ఇట్లా రకరకాల అవసరాల కోసం ఆఫీసర్ల దగ్గరికి వెళ్తారో అక్కడ ఈ అవినీతి చాలా ఎక్కువగా ఉన్నది. అసలు ఎట్లా కంప్లైంట్ చేయాలి ఏసీబీకి అన్న విషయం కూడా చాలామందికి తెలియదు యాక్చువల్గా. సో ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఏసీబీకి అప్రోచ్ అవుతున్నారు. ఏసీబీ అరెస్ట్ చేసిన వాళ్ళని పట్టుకున్న అధికారుల విషయంలో కేసులు ఎంతవరకు వెళ్తున్నాయి అంటే, సరే ఒక రెండు సంవత్సరాల సస్పెన్షన్ ఇది అవుతున్నది తప్ప పూర్తి స్థాయిలో ఈ కేసుల విషయంలో పురోగతి కూడా కనిపించట్లేదు. పురోగతి అంటే ఏం జరగాల? ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలి, ఆయన అక్రమంగా పర్మిషన్లు ఇచ్చిన వాటిని రద్దు చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, దాన్ని రికవరీ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూములు 200 కోట్ల రూపాయల అక్రమాస్తులు దొరికిన శివబాలకృష్ణ రెరా అధికారిగా ఉండి పర్మిషన్లు ఇచ్చిండు. మరి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీల పర్మిషన్లను రద్దు చేయాలి కదా. ఇప్పుడు ఆ ఏసీబీ కేసు ఏమైంది? 2024 జనవరిలో ఆయన అరెస్ట్ అయ్యిండు. ఇప్పటిదాకా కేసు ఏమైంది? సో ఇట్లా పక్కదారి పడుతున్న కేసులు కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఒక స్పెషల్ వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకొచ్చిన. ఆయన పేరు ముత్యం రెడ్డి. ఆయనది గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర మహేశ్వరం నియోజకవర్గం. ఆయన దాదాపు ఇప్పటి వరకు ఒక 16 మంది అవినీతి అధికారులని ఏసీబీకి పట్టించిండు. ఎవరైనా అధికారి తప్పు చేస్తుండు అని అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ముత్యం రెడ్డి. ఆయన దగ్గరికి పోతే మన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని. సో అట్లా బాధితుల పక్షాన ఈ అవినీతి అధికారుల గుండెల్లో ఆయన నిద్రపోతున్నాడు. ఆయన ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళిందంటే అంతా సెటరైట్ అయిపోయింది, ఆఫీస్ అంతా వచ్చిండు. సో ఆయన నా ముందున్నారు ఇప్పుడు. ఆయన పేరు ముత్యం రెడ్డి. నమస్తే ముత్యం రెడ్డి గారు. నమస్తే సార్. చాలా సింపుల్ గా ఉన్నారు. 16 మందిని పట్టించారు. నా జీవన విధానం ఇంతే సార్. ఎందుకు మరి ఇంతమంది అధికారులని అంటే ఏసీబీ ద్వారా వీళ్ళందరినీ పట్టించాలని ఒక ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది? ఎందుకు ఈ పనిలో నిమగ్నమైనారు మీరు? నేను చిన్నప్పటి నుంచి పబ్లిక్ లైఫ్ ఉన్నా సార్. మాది భూస్వామ కుటుంబం, ఊర్లో వ్యవసాయం ఉండే. మన దగ్గర పని ఫస్ట్లో అప్పుడేముండే సార్, రేషన్ కార్డు అవి పోయి అడిగేది. 6 రోజుల్లో 20-30 రూపాయలన్నా 10 సార్లన్నా తిరిగేది. మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడ? నా పేరు ముత్యం రెడ్డి సార్. గుర్రం కూడా సొంతం ప్రాపర్ అక్కడనే వ్యవసాయం ప్రాపర్. ఓకే. నేను రియల్ ఎస్టేట్ చేస్తా. రియల్ ఎస్టేట్ చేస్తుంటారు? ఓకే. రియల్ ఎస్టేట్ చేస్తుంటా. ఎవరైనా వస్తే పని చేసి పెడుతున్నాం సార్. పని అంటే ఏం పనికి వస్తుంది? ఏం పని ఇల్లు పర్మిషన్కి వచ్చింది, అప్లై చేసినాం ఆన్లైన్ అంట. పోయి అడుగుతాం, ఆన్లైన్లో అప్లై చేసిండు సార్, 15 రోజుల 20 రోజుల చేసి అంటాం. చేస్తారు, మేము బిజీ ఉన్నామంటారు. దీనికంటే ముందు అయింది అని ఉంటే అది తీసుకొని పోతాం. దాని తర్వాత అడుగుతాం, చుట్టుముట్టు వాళ్ళు ఉంటారు కదా సార్, ఆఫీస్కి ఎదురుగానే ఉంటాయి ఆఫీస్లో ప్లానింగ్ ఆఫీసర్లు అని. ఇంతకు ముందుకి వచ్చినాయి తీసుకుంటాం సార్. ఇది మాకంటే తర్వాత అప్లై చేసింది, ఇది అయిపోయినట్టుంది సార్, ఇది ఏందో చూడు పొరపాటున మిస్ అయిందేమో అని అంటాం. చూస్తే వాళ్ళు చేసేస్తారు. లేదండి ఇలా పైసలు ఇచ్చా కాదు, వాళ్ళకి కలవాలి వీళ్ళకి కలవాలి అని అన్నారు అనుకోండి. చూడు సార్ గరీబ్ బోర్డు చేసేసి ఉంటుంది, పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్ అన్నాం. ఎట్లేదు కాదు, అది ప్రాబ్లం ఉంది అని అంటారు. డైరెక్ట్ డబ్బులు ఆడుకుంటే ఏదో ప్రాబ్లం లేని ప్రాబ్లం చేస్తారా. ఉడా లేవట్ కాదు కదా, ఆ లేవట్ కాదు కదా అని అంటారు. సరే సార్ మరి ఏం కథ అంటే, ఆయన గలువు ఈయన గలువు గింత అని. చలో ఇంత అమౌంట్ అని ఆయన చెప్తాడు. సార్ బస్ ఆడుకుంటా సార్ 1 లక్ష రూపాయలు లేదు సార్, 50,000 ఏదో ఇచ్చే ఆయన 3 బట్టి 4 సార్లు తిరిగి ఒకేసారి బాగానే కాస్తా 4 సార్లు తిరిగి, సార్ చూడు సార్ ఏమైనా తక్కువ చేస్తారా సార్ అంటే, 1,000 ఇచ్చేవా ఏంది ఊరికే. సరే సార్ మంచిది అని పోయి పట్టుకొచ్చి ఇచ్చేస్తాం. మీరు ముందే ఏసీబీ కంప్లైంట్ చేసి పెడతారా? డబ్బులు అడిగేదాకా ఏం చేయండి సార్ మేము. డబ్బులు అడిగేదాకా ఏమన్నారు? ఏమన్నారు? డబ్బులు రెడీ చేసుకుంటారు. డబ్బులు రెడీ ఉంటాయి సార్ మన దగ్గర.
డబ్బులు ఎంపిక డబ్బులు. సో ఎప్పుడు మీరు యాక్షన్ లోకి దిగుతారు? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నేను ఏం చేస్తా సార్, వాళ్ళకే మోటివేట్ చేసి పంపిస్తా. ఆ ఫైల్ కూడా వేరేది తీసుకొచ్చి ఇస్తా, నాకంటే ముందు అయిపోయింది సార్, ఇదే సార్ అని. సో ఆయన ఏమేమైతే మాట్లాడాలో అవన్నీ అతనికి చెప్తారు. మీరు చెప్తారు, చెప్పి పంపిస్తా. పంపించినాక వాళ్ళు పైసలు ఇచ్చేదాకా కాదన్నప్పుడు ఏసీ వాళ్ళ దగ్గర తీసుకుని పోతాం. పోయినాక వాళ్ళు వస్తారు, రికార్డింగ్ అవి తీసుకుని పోయి పట్టించి అంతే పోతాం. సో మీరు ఎక్కడ యాక్షన్ లో ఉండరా? ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారా మీరు? ఇప్పుడు ఏమైపోయింది సార్, ఇప్పుడు నన్ను చూడగానే గుర్తుపట్టి అయితే నేను ఒక్కని పోతే ఫ్రీగా పనిచేయడం కాదు అసలు, వాళ్ళు లంచం తీసుకోవడం బంద్ కావాలి. ఇప్పుడు నేనేదో నా దగ్గరకు వస్తే నేనేదో తోపు నేను పోయితే ఫ్రీగా చేయాలి, నాకేదో ఈ కిరీటం రావాలి అన్నది ఏం లేదు. వాళ్ళు డబ్బులు తీసుకోవడం బంద్ చేయాలి. ఇప్పుడు మీరు పోతే మిమ్మల్ని గుర్తుపడతారు కాబట్టి వచ్చిండ్రు ఆయన ఎందుకని చేసేస్తారు. నెక్స్ట్ వంత అనేది తీసుకుంటారు. అది నెక్స్ట్ వంత వాళ్ళు మారాలన్నదే నా కోరిక. ఉద్యోగం ఈ నోటిఫికేషన్లు అన్ని ఉద్యోగాలు రావాలని కొట్లాడుతారు, లంచాలు రావాలని కొట్లాడతలేరు కదా. ఉద్యోగం వచ్చినాక ఓ రకంగా అరే ఒత్తిళ్ళు ఉంటాయి అంటే ఒత్తిళ్ళకి నిలదొక్కోవాలి. ఏడిపోయినా అదే జీతం వస్తుంది సార్. హెచ్ఆర్ ఏమైనా అటు ఇటు అవుతుంది అంతేగాని వీళ్ళ జీతం అయితే బరాబర్ ఉంటుంది. వీళ్ళ దాంట్లో ఇలా కాంపిటీషన్, సార్ అంటే ఆ పోస్ట్ ఇష్టం ఆడు ఇంతే ఇస్తున్నట్టు నేను ఇంత ఇస్తాను, అది కూడా నడుస్తుంది సార్. ఇట్లా ఎంత మందిని పట్టించారు మీరు ఇప్పటిదాకా? 16 మందిని జైలుకి పట్టించిన సార్. ఇప్పుడు 16 మందిలో 16 మంది జైలుకి పోయారా? జైలుకి పోయారు సార్. ఎంతమంది రిమూవల్ అయ్యారు? రిమూవల్ ఈ ఏసీబీ కేసు ఫైనల్ అయింది 1-2 అయినట్టున్నాయి సార్. కానీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో రిమూవల్ అయిన వాళ్ళు 2-3. ఓకే. ప్రొఫెషన్ ఉండగానే ఇవి చేసి రెడ్ హ్యాండెడ్ గా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి పట్టించి రికవర్ చేసి రిమూవ్ చేసిన వాళ్ళు. సో మీరు పట్టించిన దాంట్లో పెద్ద కేసు ఏందండి? క్యాడర్ పెద్దదా సార్, డబ్బులు పెద్దయా? డబ్బులు పెద్దదేంది, క్యాడర్ పెద్దదేంది? డబ్బులు ఇప్పుడు మొన్న ఈయన ఆర్ఐ ఆయన పట్టించింది కదా సార్. ఎవరు? ఇబ్రహంపట్నం 12.5 లక్షలు వీళ్ళకని అడిగాడు. మీదేనా కేసు కూడా? మా ఊరు మేనల్లుడే సార్ ఆ పిల్లాడు. ఓకే. ఆయన నా దగ్గరికి వచ్చిండు, అనా ఇట్లా ఇట్లా అంటారు. దేనికోసం ఆయన పట్టించింది? 7 గుంటల భూమి సార్. 7 గుంటల భూమి. 7 గుంటల భూమి అలాది ఎక్కలేదు, మిస్ అయింది. దాన్ని ఎక్కియనికే 12 లక్షలు ఎంఆర్ఓ వీళ్ళందరి పేరు చెప్పి అడిగాడు. ఆడియో ఎంఆర్ఓ డిటి విఆర్ఓ పేరు చెప్పి ఆయన ఆర్ఐ ఒక్కడే అడిగాడు. 12 లక్షలు ఈయనకు ఆర్ఐకి ఇవ్వాలి, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో కల్పిస్తా. ఓకే. కలెక్టర్ ఆఫీస్ లో కల్పిస్తా అని ఆడొక 12 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతాయి అని అన్నాడు. ఓకే. 7 గుంటల భూమికి 7 గుంటల భూమికి ఏంటంటే అది ఆదిబట్ల రెవెన్యూ, భూమి రేటు బట్టి ఉంటది. మీ దగ్గరకు వచ్చిండ్రా? వచ్చిండు. వచ్చినప్పుడు నేను ఫస్ట్ పోయినా ఎంఆర్ దగ్గర పోయినా, మేడం ఇది జెన్యున్ మేడం, ఇది చేసేయండి మేడం అంటే అది కరెక్ట్ ఉంది కదా అని అన్నది. నాకు ఇంకా ఆర్ఐకి చెప్పి రిపోర్ట్ ఇవ్వమంటే ఈయన నెక్స్ట్ టైం ముత్యంరెడ్డి బిలోకు నువ్వు డైరెక్ట్ రా అన్నాను. ఎవరు? ఆర్ఐ కృష్ణ. ముత్యంరెడ్డి బిలోక్ అన్నాడు. బిలోకు డైరెక్ట్ రా. కనీసం భయం కూడా లేదా? ఆల్రెడీ ముత్యంరెడ్డి కలిసిండేమో, కలిస్తే నాకు ఇబ్బంది అవుతుందన్న ఇది కూడా లేదు. వీళ్ళ అవసరం ముందు ఆ భయం చిన్నగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు నాకు 7 గుంటలు అంటే అది వాల్యుబుల్, ఆదిబట్ల అంటే బాగా చాలా రిచ్ కదా, ఎక్కువ. ఆ పని ముందు నేను చెప్పింది ఇంటటి పని అయ్యేదాకా. ఇప్పుడు ఆయన చెప్పడు పని అయ్యేదాకైతే చెప్పడు. మనం డబ్బులు కూడా పని కాకముందుకే వసూలు చేసుకుంటాం. ఇంకా పని అయినాక ఎవడు వస్తే అనేది ఉంటుంది. సో అట్లా మీకు చెప్పొద్దు అని ఆర్ఐ చెప్పిండు. చెప్తే నాకు చెప్పుకుంటే పోయేళ్ళు. మీకు చెప్పింది ఇదంతా కన్వర్సేషన్ అంతా? నేను అన్నా నాది చెప్పన్నప్పుడు చక్కగా అడిగో ఆఫీస్కి, ఏసీబీ ఆఫీస్కి పోయిండు, వాళ్ళతో మాట్లాడుకుంటూ నడిచింది. పోతే 9 లక్షలకు బేరం అయింది. లాస్ట్ 9 లక్షలకు అయినాక అది అయ్యేది అవుతున్నాగానే మరి మీదళ్ళు కూడా ఉండరా లేరా తెలవాలి కదా సార్. అవును. ఎంఆర్ఓ నడితే మేమేం లేదని ఆ ఫైల్ పంపించేసింది ఆర్డీఓకి. ఆర్డీఓ సంతకం పెట్టేసిండు, ఫైల్ అయిపోయింది. ఓహో, మొత్తం కంప్లీట్ కూడా అయిపోయింది. 3 ఫైళ్లలో 2 అయిపోయినాయి, 2 పట్టదారులు అయిపోయింది, ఒకటి పెండింగ్ ఉంది. అది రైతుకు తెలుసు అన్న సంగతి ఆర్ఐకి తెలియదు. ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అన్నది కూడా తెలియదు సార్. ఈ రైతులు అంత జ్ఞానం ఉందన్న సంగతి వీళ్ళకి తెలియదు.
ఇంకా అది అట్లే పెండింగ్ ఉంది, పైసలు ఇవ్వాలని అంటాడు. ఫైల్ అయిపోయింది ఆడ. అయిపోయినాక వీళ్ళిద్దరు అస్సం లేనట్టే, ఇక ఆర్డీఓది ఎంఆర్ఓది లేనట్టే. ఇప్పుడు చాలా మంది ఏమంటారు సార్, అరే కిందోని పట్టుకుంటారు, వీడు తీసుకున్న పైసలు 12 లక్షలు వీడు ఒకడే అడుగుతాడా, వీడికి ఇయ్యరా అది అంటారు. మరి ఈడ లేదు కదా సార్. వాళ్ళు నిజంగా అలా ఉందనుకో ఎట్లుంటది అంటే, ఏం లేదు డౌట్ ఉందా అది ఆర్ఐ క్లారిఫై చేస్తున్నాడు అని అంటారు. ఆయనతో మాట్లాడుకోపో అంటే అదే సార్ నీ పేరు చెప్పినాను సార్ జరుగు చేసేసారని అనాలన్నది లెక్క. డైరెక్ట్ పైసలు ఏమి ఉండదు సార్, కోడింగ్ అనేది అట్లా ఉంటది. ఇంకోటి రైతు కూడా డైరెక్ట్ ఆఫీస్ మెట్లు ఎక్కేది చాలా తక్కువైపోయింది సార్. ఎవరో పెద్ద మనిషిని తీసుకొని పోయి ఏకేకాడికి అయిపోయింది. సో అట్లా పట్టించారు, అది అయిపోయింది సార్. అయినాక కూడా మళ్ళా ఏం చేసిండు, ఇది ఇద్దరు అయిపోయింది, ఒకటి పెండింగ్ ఉంది, కలెక్టర్ లెవెల్ అవుతుంది, మళ్ళీ ఆడ 12 నుంచి 15 లక్షలు అవుతుంది అన్నావు కదా అన్న. అవును అవుతుంది. మళ్ళీ నువ్వు చేసేంలో మళ్ళీ రిజెక్ట్ కొడితే కలెక్టర్ ఆడ కూడా మనిషిని కలిపి మరి. ఓకే, ఇదంతా ట్రాపే, ఇక అంత ట్రాపే సార్. పైసలు ఓడిస్తారు సార్, 7 గుంటలు ఎంత వ్యవసాయం చేస్తే రావాలి సార్ పైసలు. అంటే అందులో భూమి అమ్మి ఇవ్వాలి వీళ్ళకి పైసలు. పైసలు ఈ లక్షలు 7 గుంటలలో లేడు. మరి తర్వాత ఏమైంది, ఆమె ఆర్ఐ పుష్పాన్ని తెచ్చి నిలబెట్టిండు మనోడు కృష్ణ. ఆమె చెప్పింది ఇక, ఆమె 12 లక్షలు 10 లక్షలు 6 లక్షలకు ఓకే అయింది. ఇంకా అది కేసు చేయలే, ఇక మేము పని అయిపోయిందని వదిలేసాం. ఆమెనే కలెక్టర్కి జాయింట్ కలెక్టర్ పైసలు ఇవ్వాలి అని అన్నది. అది కూడా ఉంది నా దగ్గర, కావాలంటే అన్ని రికార్డింగ్, మంచిగా వీడియో ఆడు మంచిగా. ఎట్లా మీరు ఎట్లా కెమెరా పెట్టుకొని వెళ్తారా? నేను పెట్టుకుంటే ఓడిస్తాడు సార్, తక్కువలకే పెట్టిస్తా. వాళ్ళ ఆఫీస్ సార్ మనకు థర్డ్ పర్సన్ పెట్టుకుని పోతారు. వాళ్ళ ఆఫీస్ లో కూడా సోర్స్ ఉంటుంది మనకు. ఆఫీస్లలో మంచిగా ఉంటారు కదా సార్. సో పకడ్బందీ ప్లాన్ ఉంటుంది, పకడ్బందీ ఉంటుంది సార్. పెద్ద క్యాడర్ ఎవరు? సరే డబ్బులు ఎక్కువ, ఇది ఆర్ఐ పట్టించారు 9 లక్షల. అయితే ఏసీబీ మాత్రం భూపాల్ రెడ్డి సార్. ఎంక్వైరీ జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి. పెద్ద క్యాడర్ ఆయనేనా? ఆయన విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకా సెక్రటరీ లెవెల్లో కూడా చేయించిన సార్. భూపాల్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ని ఎందుకు పట్టించారు మీరు? ఆయన ఎందులో దొరికిండు? ఆయన మా భూమి సార్, అది 14 గుంటలు ఎక్కేది. 14 గుంటలు ఎక్కితే ఈ మదన్ మోహన్ ని కలిసిన, ఈ ఈటికెళ్ళి ఫైల్ ఫార్వర్డ్ అయింది. అసలు ధరణి అంటే ఎవరిదా భూమి? మా బాబాయ్ సార్. నేను కొన్నా. మీరు కొన్నారు? నేను కొన్నా. ఆ రోజు పట్టించిన రోజు ఆయన పేరు మీద ఉంది, నాకు అగ్రిమెంట్ ఉంది. ఈ రోజు నా పేరు మీద ఉంది. సొంతం మా బాబాయ్ చనిపోతే మా పిన్ని పేరు మీద ఉంది. ఓకే, మీరు కొన్నారు? కొన్నా. మా జైంట్ పట్టదారులం, నా సర్వే నంబర్ ఎగ్జిస్టింగ్ పట్టదారు నేను. అందులోనే బై నంబర్ ఉంటాయి కదా సార్, ఒకటే సర్వే నంబర్ లేదు. నేనేదో పైరే పట్టుకొని పోయింది కాదు సార్, అది నేను నా సొంతంగా. ఏమన్నాడు పోతే? అది కూడా ఏంటంటే సార్, నేను కాబట్టి డబ్బులు ఇచ్చిన, రిజిస్ట్రేషన్ అయిపోయింది. మా చెల్లె బయటకు పోతుంటే ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, ఏమంటాడు, సెక్షన్ లో మాట్లాడాను అంటాడు. సెక్షన్ లో మాట్లాడంటే అప్పుడు తెలియదు సార్, ఆర్డీఓ దాకా తెలుసు. ఆయనకు తెలియదు. తెలిసిన ఏముంటది అంటే సార్, పెద్ద స్థాయిలో ఎవడైతే నాకేందన్న 20 మంది ఇచ్చినాక 21 ఒకటి ఇవ్వకపోతే కోపం కూడా వస్తుంది సార్. మనం ఏందో ఇనికి చూపించాలి అన్నట్టు ఉంటుంది అలా. ఏమన్నాడు? సెక్షన్ లో మాట్లాడుకోన్నాడు. సెక్షన్ లో మాట్లాడాను. ఏమన్నారు మీరు? సార్ ఫైల్ మీ దగ్గర ఉందండి సార్, మీకు అర్థం చెప్పిస్తాను. సెక్షన్ లో ఫైల్ అంతా చూసుకుంటారు, మాట్లాడుకో. సెక్షన్ లోకి పోయినాం. అయితే ఫస్ట్ రాజరెడ్డి సార్ని అడిగినా, ఏమైతే లేవు రెడ్డి అని అన్నాడు. మంచి సార్ అన్న. అయితే జాయింట్ కలెక్టర్ని అడిగితే సెక్షన్ లో మాట్లాడాను అన్నాడు. రాజరెడ్డి ఎట్లా అన్నాడు అని చెప్పి మదన్ మోహన్ దగ్గర పోయినా. మదన్ మోహన్ ఎవరు? సీనియర్ అసిస్టెంట్. ఓకే, ఫైల్ ఆయన దగ్గర ఉంది. యాక్చువల్గా ఏదో ఒకటి డిస్పోజ్ అయ్యి సూపరింటెండెంట్ దగ్గర ఉండాలి. ఫైల్ మదన్ మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఎన్ని రోజులు ఉంటుంది సార్? 4 రోజులు ఎందుకు ఉంటుంది? అడిగేటోడు లేడు. మరి ఆయన అడిగారు? వెళ్ళి అడిగినాం. సరే చేద్దాము. అది ఏ మండలం? బాలపూర్. బాలపూర్ మండలం చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నాడు. ఎంత చాలా అవుతుంది అన్నాడు. 14 గుంటలు ఎక్స్టెంట్ సార్ మాది అన్నాడు.
దాన్ని కూడా ఎక్కువైతుంది. ఏమన్నా సంతకం కదా ఎక్కువైతుంది. సరే సార్ ఏం చేస్తాం మరి ఇప్పుడు, మాకు అర్జెంట్ ఉంది, రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం మేము, ఇప్పుడు రైతులు మామూలు డబ్బులు అడుగుతారు కావాలంటే సరే అన్నాను. ఫస్ట్ 10 లక్షలకు మాట్లాడుతున్నాడు సార్. ఫస్ట్ 5 అన్నాడు, 10 లక్షలకు మాట్లాడుతున్నాడు. ఎంతకు అంటే నువ్వే చెప్పంటే 5 ఇస్తా అన్నాడు. అయితే 7 గుంటలు 14 గుంటలు వాళ్ళ మరిది 7 గుంటలు వదినది 7 ఒక్కొక్కదానికి 5 అన్న నేను అంటాడు. తర్వాత సరే సార్ ఏం చేస్తున్నావు, నాకు ఒకదానికి 5 అయితేనే ఎక్కువ కాదు సార్ అన్న, 8కి మాట్లాడినా అన్నాడు. మాట్లాడతాను 8కి మాట్లాడినాను. మరి ఇంట్లో ఎవరికి ఇస్తావు సార్ అన్న. అంత రికార్డు ఉందా? అంత రికార్డు ఉంది సార్, అంత రికార్డు. వీడియోలు ఇస్తారా మాకు? చివరి దగ్గరనే సార్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, వాళ్ళు వేసి పంపుతారు కదా సార్. ఓకే, ఇప్పుడు మనం చేసినామో మన దగ్గర ఉంటుంది సార్. మీరు చేసిన రికార్డు కాదా? ఫస్ట్ ఒకటి చేసి తీసుకొని పోయి ఇస్తాం సార్. ఓకే, ఆ తర్వాత అంతా వాళ్ళు చేస్తారు. ఓకే, మీరు చేసిన రికార్డు ఇవ్వచ్చు, వాళ్ళు చేసింది మనం ఏం చేయలేం కానీ నేను చేసిన మస్తున్నాయి సార్. ఓకే, మనం ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొద్దాం. మస్తు రికార్డులు ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడు ఈ కలెక్టర్ కూడా ఉంది. ఏ కలెక్టర్? రంగారెడ్డి జిల్లా ఇప్పుడు ఈయన ఉండుగా సార్, అమయ్ కుమార్ కాదు సార్, నారాయణరెడ్డి సాబ్ పేరు చెప్పి పుష్ప 6 లక్షలు అడిగింది. పుష్ప ఎవరు? ఈ ఆర్ఐ ఇప్పుడు కృష్ణ ఇబ్రహంపట్నం ఏసీబీ పట్టుడు పోయింది కదా సార్. అయితే కలెక్టర్ ఆఫీస్ లో కూడా కలిపియాలి. మరి నువ్వు నీకు ఇప్పుడు 9 లక్షలు ఇచ్చి వేస్ట్ అవుతాయి కదా మరి కలెక్టర్ సాబ్ చేయకపోతే అనగానే ఆమెనే పుష్పం తెచ్చి నిలబెట్టాడు మనోడిగా. మరి కలెక్టర్ ఆఫీస్ చూస్తాకలా ఆమెనే ఉంది. నేను అంత దూరంకి అర్థం చేస్తున్నాను, ఆమెనే ఉంది. ఆమె చెప్తుంది 6 లక్షలు లాస్ట్ కాదు, జాయింట్ కలెక్టర్ చూసుకోవాలి, కలెక్టర్ చూసుకోవాలి. సరే, ఈ కేసు ఏమైంది? భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మాట్లాడినాక సరే సార్ అన్న అన్నాడు. పోయినాం, ఏసీ పనులు తీసుకొని పోయినాం, పైసలు తయారు చేసినాం. రెడ్డి అమౌంట్ ఎక్కువ తట్టుంది కదా రెడ్డి, మరి ఇన్స్టాల్మెంట్ మాట్లాడకపోయినావు అన్నారు. ఏం కాదు సార్, రిజిస్ట్రేషన్ 4 రోజులు లెక్క పెట్టుకుంటే ఆ పైసలన్నీ ఇస్తాయి ఇక ఇచ్చేద్దాం అని అన్న. అంటే సరే అని 8 లక్షలు. ఇప్పుడు ఆయన మదన్ మోహన్ మీ గురించి తెలియదా? తెలియదు. ఓకే, తెలియదు. ఎప్పుడా డైరెక్ట్ ఆయన క్యాబిన్ లోకి వెళ్ళిపోయారా? ఎక్కడ? ఆ క్యాబిన్ లో లేదు సార్, ఆడ క్యాబిన్ లోనే మాట్లాడినారు. అంత రికార్డింగ్ అంతా క్యాబిన్ లో అది ఉంది సార్. ఆఫీస్ లా కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ కి పైసలు ఉన్నాయి అన్న జోలి డిఆర్ఓ బోర్డు మంచిగా పడుతుంటది అందులో. ఒకసారి ఏమో డిఆర్ఓ నేమ్ ప్లేట్ పడుతుంది అందులో. ఎట్లా రికార్డ్ చేసిరు అది? అవన్నీ ఉంటాయి సార్, అవన్నీ రికార్డింగ్. మీరా ఏసీబీ వాళ్ళ రికార్డ్ చేసింది? నేను కొన్ని చేసిన, ఏసీబీ వాళ్ళు కొన్ని. ఒకసారి వాళ్ళ కంట్రోల్లో ఎక్కడ పెడతారు అంటున్నా? ఇవాళ చాలా సోర్స్ ఉంటుంది సార్. అవునా? చాలా సోర్స్. ఓకే, అంటే ఎవరో వచ్చి అక్కడ నిలబడతారేమో సడన్ గా, అట్లా ఉంటుంది? అట్లా మస్తు ఉంటాయి సార్ కెమెరాలు. వాళ్ళ ఆఫీసులని వాళ్ళకి పెట్టి కూడా చేయొచ్చు. మన ఫోన్ డబ్బులు మీరు వాళ్ళ అటెండర్ కి ఫోన్ పెడతాం, ఏముంటుంది సార్ వాళ్ళ ఆఫీస్ లో ఇంకోటి పెడతాం. మనకు రికార్డింగ్ కావాలి. ఎట్లా మరి ఏడిచ్చారు డబ్బులు? ఇప్పుడు గురగూడ పార్క్ కాడ రమ్మన్నాడు సార్. ఎవరు రమ్మన్నారు? మదన్ మోహన్ రెడ్డి. మదన్ మోహన్ రమ్మన్నాడు. ఆడికి గురగూడ పార్క్ కాడికి రాను అన్నాడు. అంటే సరే అని చెప్పి వచ్చిన ఫోన్ చేస్తుండే 2-3 సార్లు చేస్తారు సార్. పైసలు కదా 8 లక్షలు. గురగూడ పార్క్ కాడికి పోయినాం. ఆయనగానే మళ్ళీ ఫోన్ చేస్తున్నా, అన్న నేను ఎంబడే ఉన్నా, నేను వెనకనే ఉన్నాను, నా వెనక పక్కకు కూర్చున్నాను. పోయి నా బ్యాగ్ తీసుకొని పోయినా. ఆ బ్యాగ్ ఇయ్య అన్నాడు. వీళ్ళు ఏం చెప్పారు, ఏసీ సార్ వాళ్ళు ఏం చెప్పారు, పైసలు ఇవ్వాలి రెడీ అన్నారు. బ్యాగ్ ఇస్తే పైసలు ఇవ్వాలి రెడీ అన్నారు. మంచిది సార్, బ్యాగ్ ఇవ్వ అన్నారు. అన్న ఇంట్లో ప్లాట్ కాజాలు ఉన్నాయి నాన్న. అట్లా మరి ఎట్లా అన్నాడు. ఇంకో కవర్ ఇచ్చిన ఇంట్లో పెట్టుకో అన్న. తీసుకో. ఫస్ట్ కవర్ ఇచ్చిన ఖాళీ కవర్ ఇచ్చిన బ్యాగ్ తీసి ఈ కవర్ లో పెట్టుకో అది ఇచ్చినాక పైసలు తీసి ఇవి 5 బండలని 2.5 లేచాను. లేనా చూసుకున్నాం మళ్ళీ తక్కువంటే ఇప్పుడు నేను ఎన్ని ఇచ్చి వేసాను, చేతికి తగలాలి అవి. చూసి మాకు ఇవి 2.5, ఇవి 6 ఉన్నాయి, ఇవి 3 లక్షలు, మొత్తం 8 లక్షలు అన్న. సరే అన్న డోర్ తీసి కూర్చున్నాం. బయట హైవే. ఓకే,
బయట కార్. కార్లోనే కూర్చున్నాం. కూర్చున్నాక ఏసీఎం సార్ వాళ్ళు చుట్టుముట్టు ఉంటారు సార్, వాళ్ళు ఎన్నో ఉంటారు. వాళ్ళు ఇంకా ముందు వాడు తలకాయ తెచ్చి కొట్టుకున్నా ఆడు వేది ఉండదు, ఆడికెళ్ళి తప్పించుకోవడం కూడా ఉండదు, సమస్యనే ఉండదు. ఆడు ఇంకా కూరుకొని ముంగట కూరుకొని ఎక్కడ పోయినా ఆడు తప్పించుకునేది ఉండదు సార్. ఓకే, మరి జాయింట్ కలెక్టర్ లేడు కదా సీన్ లో? లేడు. అప్పటికి ఏసీఎం సార్ వాళ్ళు వస్తూ చెప్పారు నాకు, నువ్వు డోర్ వేయద్దు రెడ్డి, దిగాగానే డోర్ వేసి వెళ్ళిపోతాడు. కాళ్ళు కింద పెట్టినాం, సిగ్నల్ కాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటా అన్నారు. ఇట్లా అనుకుంటా రాగానే సార్ వాళ్ళు వచ్చేసారు. రాగానే నేను దిగాగానే పోయి కూర్చో లోపల కూర్చోరు కార్లో, సార్ వాళ్ళు కూర్చోగానే చెప్పేసిండు, నాకు కాదు భూపాల్ రెడ్డి సార్ మాట్లాడు అనగానే ఫోన్లో తీసారు. పేరుతో ఫోన్ చేయాలంటే ఫోన్తో పేరుతో కాదు నంబర్ కొట్టి చెప్పుకుంటూ కొడితే డైల్ చేసిండు. సార్ మొత్తం 8 లక్షలు ఇచ్చిన 8 లక్షలు ఇచ్చాడు. అమర్పేట అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడి దగ్గర రా, ఎవరిని మన భూపాల్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డి, ఆ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడి దగ్గర రా, అమర్పేట కాడికి ఆడికి వచ్చేస్తున్నాను, ఆడ తీసుకుంటాడు. ఆడికి వచ్చేసి అనగానే ఈయనని సుమాలు ఎక్కించుకుని పోయిర్రు. ఆడికి పోయినాక సేమ్ ఈయనకు కెమెరాలో ఏమి వేసి పంపించారు. నువ్వు ఆయన ఏం చెప్పినా అదే ఫుల్ఫిల్ చేయాలి, ఎక్స్ట్రా ఏం చేయొద్దు. నువ్వు జనరల్ గా మీరు డబ్బులు తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు ఏ పద్ధతి ఉంటుందో ఆ పద్ధతి ఉండాలి. మాకేమున్నది తర్వాత ఇట్లా రికార్డులో తెలిసిపోతుంది అంతే అనగానే సరే అన్నాడు. పోయిండు, ఆయన పైసలు ఇచ్చేసిండు. ఆయన దిగాగానే పోయి కార్లో కూర్చుండు, ఆయన కార్లో కూర్చున్నాక ఆడికెళ్ళి కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చాడు సార్. అవుట్ ఒకటే దెబ్బ, రెండు పెట్టలు కదా. ఇప్పుడు మదన్ మోహన్ రెడ్డి ఏడు ఉన్నాడు, ఇప్పుడు జైలుకి వెళ్ళారు కదా సార్, బయట తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళకి ఉన్నాయా సార్ ఆ లంచాలు అన్ని సంఖ్యలో పెట్టుకొని తిరుగుతారు. ఇక ఆడికి ఏడికి సార్ ఎక్కి అని 2 నెలల వరకు వాళ్ళకి నో పోస్టింగ్ కదా. 2 నెలల దాకా అసలు ఉద్యోగం ఉండదు సార్. భూపాల్ రెడ్డి రిటైర్ అయినట్టున్నాడు. నిన్న అయిందా సార్? మొన్న రిటైర్ అంటే అవుతుంది. ఇంటికాడు ఉండి ఆన్ కార్డు పుల్లదండ వేసుకోవాల్సింది. ఆఫీస్ లో పిలిచి ఏడ పోస్టింగ్ ఉండదు కదా సార్. అవును. సో ఇవి ఈ రెండు మీ ఒక పెద్ద అమౌంట్, ఒకటి పెద్ద అధికారి. డిఎఫ్ఐ కూడా డిఎఫ్ఐ ఎవరు? జూ పార్క్ లో క్యూరేటర్ ఉండే సార్. జూ పార్క్ లో క్యూరేటర్ ఆయన ఏం చేసిండు? డబ్బులు అడిగింది సార్. అప్పుడు నేను కాంట్రాక్టర్ నుండి క్లాస్ 1 కాంట్రాక్టర్ చేసిన సార్ నేను. ఈఎండి ఎఫ్ఎస్డి రిలీజ్ చేయడానికి పైసలు అడిగాడు. ఏ సార్ గంట ఎట్లా అడుగుతారు సార్ మీరు అని అంటే కూడా లే ఇచ్చేదాకా కాదన్నాడు. పోయినాం సార్, ఏసీ సార్ వాళ్ళని కలిసినాం. చేసినాక అడు ఉండగానే ఫోన్ చేస్తున్నా ఆయన, ఏమైంది రమ్మని రా పోయినాం సార్ నడు మళ్ళీ అది గురించి కట్ చేసుకుని పోయినా. మీకు ఎట్లా అంటే ఈ ఏసీబీకి పట్టించాలి అనే ఆలోచన? సరే, మీకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఏసీబీని ఆశ్రయించవచ్చు సార్. సో దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి, ప్రజలకు వచ్చిన సమస్యలని అట్లాంటి అవినీతి అధికారులను పట్టించాలి, ప్రజల్ని వేధించే వాళ్ళని, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన ఎందుకు మీకు వచ్చింది సార్? ఏమైపోయిందంటే సార్, మనకు డబ్బులు ఇవ్వకుండా పని కావాలి అంతే. ఎన్నో ఉన్నాయి సార్. ఏసీబీ ఒకటే కాదు, ఏసీబీ అనేది లాస్ట్ సార్. ఇంకా ఎన్నో ఉన్నాయి. మనం ముందు పై అధికారి దగ్గర పోవాలి, అడగాలి ముందు. ఫస్ట్ ఏ అధికారి దగ్గర ఫైల్ ఉందో అక్కడనే నిలదీయాలి. అలా మీద అధికారి దగ్గర పోవాలి. కాకపోతే విజిలెన్స్ ఉంటుంది, విజిలెన్స్ కాకపోతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. అది కూడా కాకపోతే కోర్టుకెళ్ళి డైరెక్షన్ తెచ్చుకోవచ్చు. అది కూడా కాకపోతే డబ్బులు ఇస్తేనే అవుతుంది అంటే ఇట్లా అయితే. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు పాపం అంటే, ఏదో పని అయిపోతుంది కదా 10 రూపాయలు పోయినా సరే అనే ఒక దీన్ని వాళ్ళు ఆసరా చేసుకుంటున్నారు. అంతే కదా? అంతే సార్. అంటే 2 ఎకరాలు ఎవరో తల్లి పేరు మీద ఉన్నది కొడుకు ఎక్కియడం, ఇట్లాంటి వాటిల్లో ఏమో పోతే పోయినాయి 2-3 లక్షలు ఇచ్చి పడేసి నా పని అయిపోతుంది కదా. ఇప్పుడు పొసుక్కున ఆయన ఏమనంటే మళ్ళీ అది ఆగుతుందేమో, మళ్ళీ నా పని వదిలేసుకొని తిరగాలనేమో సార్. వాళ్ళ సొంత మా అన్నదమ్ములకు ఒక 10,000 ఇయ్యారు సార్ ఎవరైనా. నేను కూడా మా తమ్మునికి ఉత్తనే ఇయ్యం, ఏదైనా సందర్భం వస్తే కానీ. సొంతం బామ్మార్లకి ఇయ్యం సార్, ఎవరికి ఇయ్యం. వాళ్ళకి ఎందుకు ఇస్తాం సార్? మన అవసరం ఏమన్నా అయితే మీరు అన్నారు కదా సార్, ఇబ్బంది అవుతుందేమో
మొత్తానికే కాకుండా పోతుందేమో, అదో 4 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఈ 4 లక్షలు రిస్క్ చేయలేము మనం, అదే పోనీ అని. ఇప్పుడు 4 కోట్ల ప్రాపర్టీ దగ్గర పోనీ ల్యాండ్ ఇస్తాం సార్, 3 లక్షల ప్రాపర్టీకి 4 లక్షలు ఇస్తామా సార్? ఎందుకేం అంటే దాని వాల్యూ అంత లేదు కానీ అని అంటాం. అంటే అడిగేటోడు కూడా అట్లా అడుగుతుండు, ఇష్టోళ్ళు కూడా అట్లా అవుతుంది, ఇప్పిష్టోడు కూడా అట్లా అవుతుంది. సమాజం కూడా పక్కల గురించి కొంచెం పట్టించుకోవాలి సార్. అవును, పట్టించుకోవాలి. ఏంది ఎట్లా మా పక్కకి ఏందా ఏమో అడుగుతున్నావు, ఏం సంగతి అదే నన్ను అడగాలి. కొంచెం నిలబడి ఉంటే మనకు కొంత అవగాహన వస్తుంది. నవలు చదవడము ఇదే కాకుండా సార్, కానీ నిలబడితే మనకు కొంచెం అవగాహన వస్తుంది. ఒకవేళ పబ్లికే సక్సెస్ అయింది అనుకో ఆర్గ్యుమెంట్లా, మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక పాయింట్ దొరుకుతుంది అందులో. ఎవరితో అవసరం లేదు, నా పని నాడే నేను ఆఫీస్కి పోతా అంటే అలా మనకి ఏముండదు. మనం లే మ్యాన్గా పోతాం, ఎంత చదువుకున్నా సరే, పీజీ అయ్యి పిహెచ్డి అయ్యి ఏం చేసినా ఆ సబ్జెక్టుకు మాత్రం మనకు లే మ్యాన్గా ఉంటుంది. ఇప్పుడు పెళ్ళికి పోతే ఎట్లుంటుంది సార్, ముందు పెళ్ళి అవుతాయి, తర్వాత భోజనాలు అవుతాయి, మనం ఈ టైంకి వచ్చి ఇదైతే ఎందుకు మనకు ఆ ఎక్స్పీరియన్స్. అదే ఇప్పుడు కొత్తగా పోయినాం అనుకో, కొత్త ట్రెడిషనల్ పెళ్లిలకు పోయినాం అనుకో, పక్కన అంతా మీది ఎట్లయితుంది లేదు అని అన్నాడు. మీకు ఈ కాలంలో ఏం బెదిరింపులు అట్లాంటివి ఏమి అవన్నీ కామన్ సార్, వస్తూనే ఉంటాయా? బెదిరింపులు అమాయకంగా ఉన్నారు, నవ్వుకుంటా మంచిగా గుర్తుపట్టరు కూడా కావచ్చు. అంటే మీరు ఇట్లా రియాక్ట్ అవుతారు, ఏసీబీకి పట్టిస్తారు సార్. నేను వాస్తవానికి అమాయకుడినే సార్, నేను అమాయకుడిని కాబట్టి పైసలు ఇస్తలేరు, లేకపోతే ఇంకిన్ని పైసలు ఇస్తే పక్కన భూమి కూడా రాస్తాడు ఆన్సర్ మేము పోయింది సార్. అంతే. ఏ స్థాయిలో ఉంది కరప్షన్ అధికారుల్లో ముఖ్యంగా? సరే, ఇప్పుడు అధికారులు, రాజకీయ నాయకులు ఇదంతా ప్రభుత్వంలో భాగస్వామ్యమే కదా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాంట్లో కూడా అధికారులు కూడా ఉంటారు. ఏ స్థాయిలో అవినీతి ఉన్నది కింది నుంచి పై దాకా మీరు గమనించిన దాని ప్రకారం? అన్ని స్థాయిలో పబ్లిక్ బట్టి ఉంటుంది సార్, ఆడ వెసులుబాటు బట్టి ఉంటుంది, అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది సార్, అలా టీచర్కి అవకాశం ఉండదు సార్, ఉండదు. టీచర్లకు ఏముంటది, వాళ్ళు రావాలి, చదువు చెప్పాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఎంఆర్ఓ పోస్టింగ్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు మల్లారెడ్డి సార్ ఉండే, ఏసీపీ మల్లారెడ్డి సారా ఇబ్రాహీంపట్నం సార్, అంతకుముందు లెక్చరర్ టీచరే ఏదో ఉన్నట్టుండు, అలా మంచిగా చేసిండు. మరి ఇప్పుడు ఈ అమయ్ కుమార్, నవీన్ మిట్టల్ ఇట్లాంటి వాళ్ళని మీరు పట్టించలేకపోయారు కాబట్టి దొరకరేమో వాళ్ళు. అంటే కొంచెం ఐఏఎస్ అంటే ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయాలి సార్. హార్డ్ వర్క్ ఎందుకు, ఇక్కడ వృత్తాన్ని కాళ్ళకి తగులుతుంటే ఇంకా అవతలకి ఎందుకు పోతాం అన్నట్టు ఉంటుంది సార్. అమయ్ కుమార్ నా దగ్గర ఉన్నాయి సార్. ఏమున్నాయి? అమయ్ కుమారు లావాని పట్ట సార్, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, నా ఫోన్లో ఉంది, మీకు చూపిస్తాను నేను. లావాని పట్ట అర్బన్ లా ఒకరు భూమి ఆయన చచ్చిపోతే వేరే వాళ్ళకు విరాసత్ చేసిండు. కమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్ సార్, ఓసీకి చేసిండు. ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ ఎవరికి ఉంటుంది సార్? తర్వాత బిలో పావర్టీ లెవెల్ బీసీకి ఉంటుంది, బీసీకి ఉంటుంది. ఓసీకి ఇప్పుడు ఒక ఆయన చచ్చిపోయాడు సార్, విరాసత్ ఎవరికి కావాలి సార్? వాళ్ళ పిల్లలకు కావాలి, వేరే వాళ్ళకి అయింది విరాసత్ అయింది. ఆమె తండ్రి పేరు వేరు వాళ్ళకి అయింది. నా దగ్గర రికార్డు మీకు చూపిస్తా సార్. అమయ్ కుమార్ చేసిండు అట్లా. ఆడ శంకర్పల్లి అయితే 120 ఎకరాలు కొత్త సర్వే నెంబర్ క్రియేట్ చేసి పడేసాం. అట్లా కొన్ని వందలు చేసి. అయితే ఎట్లుంటది అంటే సార్, జనం కూడా ఆ విధంగా పోవాలి సార్. మనం ఇంటికాడ కూర్చుంటే కాదనేది కాదు. ప్రజా సంఘాలు అవి ఏవి అన్నీ కొంచెం యాక్టివ్గా ఉంటే, కొంతమంది ఏమంటారు, మనం కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఫ్రంట్ లైన్ ఉండేటోళ్ళు కావాలి కదా. కలెక్టర్ని కూడా ఆగమనం చేసినట్ట మీరు? ఏ కలెక్టర్ సార్? ఎవరో పేరు వినబడుతున్నది. ఏ కలెక్టర్? నల్గొండ జిల్లా కలెక్టర్ చేసినాం సార్. ఎస్పీ నల్గొండ ఎస్పీ గారు నేను చేసింది ఏం లేదు. ఏం లేదా? ఆయన నాన్న వాళ్ళు కరెక్ట్ ఉండాలి సార్. నేను ఎస్పీ పేరు హరిశ్చంద్ర పవార్, ప్రెసెంట్ ఎస్పీ. ఏం జరిగింది? నేను చేసేది ఏమో సార్, మా బాబాయ్, నా పేరు జక్కిడి మిత్రుడు, జక్కిడి దర్శన్ రెడ్డి, మా బాబాయ్ అల్మాగూడలో పెట్రోల్ పంపుకు లీజ్కి ఇచ్చిండు. పెట్రోల్ బంక్ లీజ్కి ఇచ్చిండు ఆయన భూమిని పంపుకు లీజ్కి ఇచ్చిండు సార్. ఆయన ఎవరు వేణుగోపాల్ రెడ్డి పేరు మీద తీసుకున్నాం. అందులో బలరామ్ అలియాస్ బాలాజీ అని
ఆయన ఎస్పీ గారు నాన్న అని పరిచయం చేసుకుండు. ఓ మా బాబాయ్ ఫీల్ అయిపోయాడు, ఎస్పీ నాన్ననేనంట. పంపుకు శాంక్షన్ తెచ్చుకురు, కంపెనీకి లీజ్ చేయించారు. ఫస్ట్ 1,60,000 నెలకు మాట్లాడుకోరు, కంపెనీ ఇచ్చేంత ఇస్తుంది, మిగిలిన అమౌంట్ ఆ డిఫరెన్స్ అమౌంట్ మేము ఇస్తాం. అగ్రిమెంట్ రాసుకోరు, కంపెనీకి అగ్రిమెంట్ 4 కన్వర్షన్ కట్టి రాలే, కంపెనీకి లీజ్ అగ్రిమెంట్ రిజిస్టర్డ్ చేయించారు. అలా 90,000 చేయించారు. కంపెనీ ఏమన్నది మేము 90 ఇస్తామని అన్నారు. వీళ్ళు ఏమన్నారు మిగిలిన 40 మేము ఇస్తాం. పంపులో ఏడైనా అట్లా నడిచినాక హైదరాబాద్ నోటీస్ ఇచ్చారు. హైదరాబాద్ నోటీస్ ఇచ్చారా? నోటీస్ ఇచ్చారు. ఏమని? మీది FTAలకు వస్తుంది అని. ఓకే. నోటీస్ ఇచ్చినప్పుడు వీళ్ళ పేరు తెలియదు కదా సార్, పంపులు ఉంటే వాళ్ళకి వస్తుంది, పొజిషన్లో కంపెనీ వాళ్ళకి వస్తుంది. ఖాళీ తినేటిదారికి పడదారి కొడుకుకి వస్తుందా సార్? అవును, రాకూడదు కదా. కొడుకు ఫోన్ నెంబర్ హైదరాబాద్ దగ్గర ఎందుకుంటా సార్? ఓకే. ఫోన్ చేసి ఏమన్నారు? పోయినా వాడికి ఇవన్నీ ఏం లేదా చెప్పేసి రాదు. 5 ఏళ్ళు మేము చూసినాము, ఇతలు ఇంకా 300 ఇండ్లు ఉన్నాయి. దాని అవతల హైడ్రా నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు FTL ఉండేనేమో సార్. అయితే ఇది ఓను ఇంకొక 300 ఇండ్లు అయిపోయి ఓనర్కి ఇవ్వాలి, ఓనర్కి ఇచ్చి పెట్రోల్ బంక్ తీసేయమని చెప్పాలి. ఆ కంపెనీకి ఇవ్వాలి, ఓనర్కి ఇవ్వాలి. ఆ యూనివర్సిటీలు ఇచ్చిన వాళ్ళ మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలి. ఈయన చెప్తాడు వేణుగోపాల్ రెడ్డి, అంత రికార్డు ఉంది సార్, నీకు ఇస్తుంది, అది నా దగ్గర ఉంది, ఇస్తా. నాకు జాయింట్ కలెక్టర్ నా దోస్తుండే భూపాల్ రెడ్డి, ఈయన భూపాల్ రెడ్డి ఇచ్చింది, ఇచ్చి చేసిన కలెక్టర్ నాకు తెలిసిన అంటే నేను మేనేజ్ చేసి తెచ్చిన. ఇప్పుడు హైడ్రా వచ్చింది, ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఎవరికి? హైదరాబాద్ డబ్బులు ఇవ్వాలి, హైదరాబాద్కి ఇవ్వాలి. ఎంత? రంగనాథ్ సార్ పేరు చెప్పిండు సార్, 50 లక్షలు ఇవ్వాలి. అయితే 50 లక్షలు ఇవ్వాలని వేణుగోపాల్ రెడ్డి చెప్పిండు, పెట్రోల్ బంక్ ఓనరు. ఆయన ఎస్పీ గారు నాన్న చెప్పిండు. ఎస్పీ నాన్న బాలరామ్ బాలాజీ, 2 బలరాము వేణుగోపాల్ రెడ్డి ఇద్దరు కలిసి పెట్రోల్ బంక్ పెట్టారు. ఆయన స్లీపింగ్ పార్ట్నర్, ఎస్పీ ఫాదర్. మీరు పోయి అడగరాదు సార్, ఆడ పోయి ఒక లప్కాయ వీకురా పోరని మా సార్ ఎవరో ఎస్పీ అని చెప్తారు. మరి నిజమా కాదో ఎస్పీ గారు చూసుకోవాలి. సో తర్వాత ఏమైంది? 50 లక్షలు హైడ్రాకి ఇవ్వాలని ఈయన రైతుని డిమాండ్ చేసిండు. మీ బాబాయ్ మా బాబాయ్ బాబా అప్పటికి రికార్డింగ్ అడిగితే ఏమంటారు, ఫస్ట్ రికార్డ్ అయితే వేసుకురాపా అని చెప్పి పంపించినాం. రికార్డ్ చేసుకొని వచ్చిండు, నన్ను చేసుకొని వచ్చినాక ప్లే చేస్తే ఎంత ఆడుకోరు ఎందుకు, ఎస్పీ స్థాయి అధికారి తండ్రి, ఆయనలో ఆయన యంగ్ ఆఫీసర్ సార్, ఇప్పుడు డీజీ అయ్యే అవకాశం ఉంది సార్కి. అప్పటికల్లా ఎట్లుంటది సార్? లేదు, అది ఇంకో జ్యుడిషియల్ కూడా కాదు. ఇప్పుడు ఏదో ఆఫీస్ ఉంది సార్, పక్కకు మనకు తెలిసినోడు ఏందో వెళ్ళి చూడిపో, మనకు పొద్దులేస్తే కానొచ్చినోడు ఏందో చూడిపో అంటే అది వేరు. హైదరాబాద్ వచ్చి నల్గొండ ఎస్పీ ఫాదర్ అని చెప్పుకొని చేస్తుంటే, ఒకవేళ అది అబద్ధం అయితే సార్ ఆయన కమిషనర్ పేరే చెప్పుకుంటాడు. అంతే కదా మరి. ఒకవేళ అబద్ధం అని అనుకుందాం, ఆయనకి ఏం సంబంధం లేదనుకుందాం, నల్గొండ ఎస్పీ ఏం చెప్పుకుంటాడు సార్? రాచకొండ కమిషనర్దే చెప్పుకుంటాడు, సైఫరాబాద్ కమిషనర్ చెప్పుకుంటాడు, హైదరాబాద్ కమిషనర్ చెప్పుకుంటాడు, ఇంకో ఆఫీసర్ చెప్తాడు, ఇక్కడ ఈ జ్యుడిషియల్కి వచ్చే ఆఫీసర్ చెప్పుకుంటాడు. ఇప్పుడు ఈ ఊరు సర్పంచ్ పేరు చెప్పుకుంటాడు, ఈ ఊరు తెలుసు, వేరే ఊరు పేరు అంటే ఏదో ఉందనే కదా, ఇంకుంటేనే చెప్తారు కదా, లేకపోతే ఎందుకు చెప్తారు అని అన్నాడు. లేదు అది అని పంపు ఆపినామో రోజు ఆపంగానే ఆ పంపు కిరాయి పడుతుంది. పడుతున్నాక పొల్యూషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్, ఇది ఇట్లా ఎస్పీ నాన్న అని చెప్పుకుని వాడు వ్యక్తి ఇట్లా పైసలు అడుగుతుండే 50 లక్షలు, దాన్ని ఆడియో వీడియో పెట్టి ఆ పెన్ డ్రైవ్ వేసి రెడీ అన్నాడు. పెన్ డ్రైవ్ వేసి ఇచ్చినాం. ఏం పంచాలి అని అన్నాక చేశారు. మేము కావాలంటే ఇంకేమన్నా కావాలన్నా ఫర్దర్గా సహకరిస్తాం, ఇంకా సీసీ ఫుటేజ్లు అవి ఉంటాయి కదా సార్ వచ్చినాయి అంటే, లేదు అని చెప్పి అట్లా పెండింగ్ పెట్టిండు. 2 సార్లు 3 సార్లు తిరిగినాం. చూద్దాం చేద్దాం అన్నాడు. వేణుగోపాల్ రెడ్డి పిలిపించండి, మాట్లాడండు. వేణుగోపాల్ రెడ్డి ఏమంటాడు సార్, వీళ్ళు రికార్డింగ్ చేయడం బ్లాక్ మెయిలింగ్ సార్, అది చట్ట ప్రకారం నేరం అని అంటుండ ఆయన. ఉన్న సారాంశం కరెక్టా కాదా? అది ఆ రికార్డింగే నేరం, నా పర్మిషన్ లేకుండా నన్ను ఎట్లా రికార్డ్ చేస్తారు సార్ అని వేణుగోపాల్ రెడ్డి అంటుండు పోలీస్. ఏం చేయాలి సార్, ఇక అట్లా ఉంది అన్నాక సీఎం సార్ లెటర్ పెట్టినాం. ముఖ్యమంత్రి కూడా లెటర్ పెట్టినాం. మరి ఎస్పీ గా సార్
తీసుకుపోయి ఆ DTC లేచి తోమితే దిక్కోడు సార్. ఓకే, అది ఆయన తుపాకి కాదు సార్. అంతే కదా, ఏదో ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ అంటే వేరే ఉంటుంది. ఎస్పీ కాబట్టి సీఎం సార్కి లెటర్ పెట్టినాం. సీఎం సార్ పెట్టినాం, DG ఇంటెలిజెన్స్ సార్కి పెట్టినాం, శివధర్ రెడ్డి సార్కి పెట్టినాం. సీఎం సార్కి వెళ్ళి ఆడికి పోయినట్టు మాకు మెసేజ్ వచ్చింది సార్. మెసేజ్ వచ్చినాక ఆయన కూడా ఫోన్ చేసాడు. ఆయన కూడా రిజిస్టర్ పోస్ట్ చేసినాం. సార్ మీ నాన్నని పేరు చెప్తుండు, 50 లక్షలు అడుగుతుండు, మీకు ఈ పెన్ డ్రైవ్ కూడా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం, వీడియోస్ చూపించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆడియోస్ వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆడియో వినిపించడానికి, మరి యాక్షన్ తీసుకోరు సార్ మరి అని అన్నాను. అటుకెళ్ళి CC ఫోన్ చేసాను, మా బ్రదర్కి పిలిచాను, వస్తున్నాం అన్నాం. పోయినాం, 2 రోజులు టైం పెట్టి పోయినాక అక్కడ ఇక్కడ తిరుగుతాడు ఎస్పీ గారు. ఆఫీస్లో ఎట్లుంటుంది సార్, అంతే ఏదో భయపడి ఇచ్చినట్టు డాగ్ ఆర్బాటం అది ఇది. ఒక ఆయన తీసుకోపోతాడు లోపలికి, తీసుకోపోయి ఇట్లా ఇక్కడనే నిలబడాలి, మీరు ఇట్లా నిలబడాలి. ఆయన ఏమో కూర్చుంటాడు, మేము నిలబడాలి, దొంగలం మేము దొంగలు నిలబడాలి. ఇక్కడ కుర్చీలన్నీ ఉంటాయి, మరి వాళ్ళ చుట్టాలు మరి వాళ్ళ అత్తగారు వస్తే కూర్చునేటివి మరి కుర్చీలు మమ్మల్ని నిలబెట్టండి సార్. మేము బాధపడం సార్, మేము కూర్చొని న్యాయం కావాలి. ఎస్పీ గారు కూడా అమాయకుడు అయి ఉండి ఆయన పోయారు, వాడుకుంటారేమో అని విన్నాం. పోయి చెప్పినాం, సార్ ఇట్లా మీ పేరు చెప్పి ఏంది అన్నాడు. అదే సార్ లెటర్ ఇంకోటి జిరాక్స్ ఉంటుంది కదా సార్ మా దగ్గర, ఇదే సార్ మీ పేరు చెప్పి 50 లక్షలు అడిగాడు బలరామ్ అన్నాను. మన ఆయన పేరు బలరాం కాదు, బాలాజీ. అదే సార్ బాలాజీ బలరాం రెండు పేర్లు చెప్తాడు ఆయన. అదే అంటే మా నాన్న ఏం అడిగాడు అని అన్నాడు. మరి ఎవరు అడిగిరు సార్, మరి మీ నాన్న అడిగిండని కూడా అంటలేము సార్, మీ పేరు చెప్పి మీ నాన్న అని అడిగిరు. ఆయన ఎస్పీ నాయన అని చెప్పకపోతే 50 లక్షలు ఆడితే 2 లక్షలు వీక్తుంది సార్ ఆడనే. అంతే ఊగుంటామా సార్, రోడ్ పడి బయటాడు. నేను ఇట్లనే మాట్లాడు క్యాబిన్ లో, ఇట్లనే అన్నా సార్. మీ నాయన అన్నాడు, మీరు యాక్షన్ తీసుకోవాలి సార్, మీ నాన్న కాకపోతే నువ్వు కేసు పెట్టేసేయాల్సింది. నేను కాదు మీరు పెట్టాలని అంటాడు ఎస్పీ గారు. సార్ మీ పేరు చెప్పి ఎస్పీ గారు మా కొడుకు అని నేను నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 5 లక్షలు తెచ్చుకుంటా సార్ SHO దగ్గర, మరి మీరు నా మీద కేసు పెట్టరా, పెట్టి లోపడేస్తూ వస్తారు అంతే. మరి ఆయన నువ్వే పెట్టుకో అని CI చెప్తారా? కాదు కదా సార్, మీ పేరు మిస్యూజ్ చేసినది మీరు పెట్టాలి. మీరు కూడా పర్సనల్గా ఎంక్వైరీ చేయరు. పంప్ కాడ కూడా మీ పేరే చెప్తారు, ఇంజాపూర్ పంప్ కాడ మీ పేరే చెప్తారు, అల్మాగూడ పంప్ కాడ మీ పేరే చెప్తారు. ఇంకో పంప్ హౌస్ కూడా ఉందా? ఇంకోటి కూడా ఉంది సార్. ఇంకా ఏమి లేగాలి, ఇప్పుడే 2 పంపులు సార్ అనలేదా మీరు? అన్నా మీరు మీ పర్సనల్ గా మీకు ఉంటది కదా సార్, మీ స్టాఫ్ ఉంటది కదా, SBలోనో S40లోనో పంపించి చెక్ చేసుకోండి సార్, మీ పేరు మిస్యూజ్ అవుతుందా నిజమా మాకు తెలియదు. ఆడ చెప్పేది మాత్రం నిజం. చేసి మీరు కేసు చేయాలంటే సరే నేను చూస్తా, నేను మాట్లాడతాను అన్నాడు. ఆడనే పోయి కేసు పెట్టరు అన్నాడు. ఆడికి పోయినా మళ్ళీ మీరే పెట్టరు అంటాడు. ఇప్పటికి పెట్టలే ఎస్పీ సాబ్, ఇంకా పెట్టలే కేసు, పెట్టలే. ఎస్పీ సాబ్ ఇయ్యాలంటే కేసు పెట్టలేదు సార్. మళ్ళీ మీరు పెట్టి పోలీస్ స్టేషన్ పోయినాం. ఇది హైదరాబాద్ రెడ్డి ఆయన వేణుగోపాల్ రెడ్డి పిలిచాడు. ఏంది ఇది ఇట్లా పైసలు అంటే, సార్ నన్ను నా పర్మిషన్ లేకుండా వీళ్ళు రికార్డ్ చేయడం అది బ్లాక్ మెయిలింగ్ సార్, అది నేరం, అది ఇంకో కేసు చేయ అంటాడు. ఓ లాయర్ తోలుకొని వచ్చిండు. ఓకే, మళ్ళీ మీరు హైదరాబాద్ పోయిరా? హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ పోయినాక ఏందని అన్నాడు, సార్ పోయి పెన్ డ్రైవ్ తీసుకొని సార్ 50 లక్షలు అడిగారు, మరి అది దేని కట్టాలనో చెప్తే లోన్ పెట్టుకుంటాం అని. 50 లక్షలు లోన్ పెట్టుకుంటాం మరి ఎక్కడికి వస్తాయి సార్, ఉన్న పంపుకి కిరాయికి ఇచ్చే, మరి లోన్ పెట్టుకొని ఆ లోన్ కు ఆ నెల కిరాయి అలా కట్టేటట్టు పెట్టుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇచ్చేది ఉంది అనుకో సార్, హైదరాబాద్ 50 లక్షలు నిజంగానే ఇచ్చేది ఉంటే అది అందులోకి వెళ్ళి బయటకు వెళ్ళేది ఉంది అనుకో, ఎడగట్టాలి చెప్తారన్నారా? అట్లెట్లుంటుంది అంటే, ఓ సార్ ఇట్లా అంటుండు పెన్ డ్రైవ్ వినానగానే, మరి అంటే ఎస్పీ సార్ దగ్గర పోయినాం సార్, ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అంటే, అరే అట్లా ఎట్లా. ఎస్పీ సార్ కూడా మంచి పేరు ఉంది సార్, ఆనెస్ట్ అని అంటారు మరి లాల్ అక్కడ. కానీ మరి కేసు అయితే పెడతాడు. అది ఏమో తండ్రి గారు ఏమన్నా ట్వీట్ చేస్తున్నాం ఆయన పేరుని వాడు, అది కూడా ఆయనదే. ఆయన ఎస్పీ లేకపోతే నోట్ ఎక్కుతాడు సార్. అంతే కదా. ఆయన ఎవరైనా రేఖానాయక్ అల్లుడు అనుకుంటా. అవును సార్, రేఖానాయక్ అది కూడా చెప్పిండు, అది కూడా ఉంది ఆడియోలో. రేఖానాయక్ అల్లుడు, ఈయన వేణుగోపాల్ రెడ్డి అర్ణమ్మ ఫాలోవర్. వేణుగోపాల్ రెడ్డి అర్ణమ్మ ఫాలోవర్.
ఓకే మనకు సెంట్రల్ లెవెల్ అది ఆగిపోయిందా అట్లా 50 లక్షల కథ ఆడికి ఆగిపోయింది. లేదు సార్, అది హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఇంకేదో ఆర్డర్ రావాలి, అది ఇంకా ఎట్లా పని చేయాలి ఏదో ఉందంట సార్. ఓకే సార్ ఉంది కదా సార్, ఆ సార్ని అడిగినాం, ఏసీపీ సార్ ఉంది కదా. ఓకే సార్ని అడిగితే ఇంకా పన్ను ఇంకా వచ్చేది ఉంది రెడ్డి, అది వచ్చినాక స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఏసీబీ కేసెస్ ఎట్లా అప్రోచ్ అవ్వాలా? ఇప్పుడు చాలా మందికి ఈ సమస్య ఎదురవుతుంది. కొంత అవగాహన ఉన్న వాళ్ళేమో ఏదో ఒకటి కొంత తెలుసుకొని పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. చాలా మందికి ఏదైనా చేద్దామని అనుకున్నా కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఏసీబీకి ఎట్లా అప్రోచ్ కావాలి? 1064 సార్, 1064 గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అధికారి లంచం అడిగితే మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 1064, టోల్ ఫ్రీ నెంబర్. ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఆ ఫోన్ ఎత్తంగానే ఇలా బాధ చెప్పుకోవాలి. సార్ అక్కడికి వెళ్ళి ఒకరిని అటాచ్ చేస్తారు. వీళ్ళు ఖచ్చితంగా చేస్తారా? 200% సార్, 200% ఉంటుంది. ఇంకోటి జనాలు భయపడేది ఏం తెలుసా సార్, వీళ్ళు ఇన్ని లంచాలు తీసుకుంటారు, వాళ్ళకి వీళ్ళకు లింక్ ఉంటుంది అని చెప్తారు సార్ చాలా మంది. అది 200% తప్పది. అంతేనా? లింక్ ముచ్చట ఉండదు సార్. ఏసీబీ అంటే తీరా దెబ్బ పోయాక ఇంకోళ్ళకి తెలియదు. ఆడ 2-3 ఆఫీసర్లే మెయిన్ ఉంటారు, మీళ్ళంతా ఆడ ఉండాలి అంతే. టైంకి ఏ స్టాఫ్ చేస్తారు అంతే. ఆ రిపోర్ట్ తెప్పించుకున్నప్పుడు రకరకాల సోర్సెస్ నుంచి తెప్పించుకుంటారు. ఇప్పుడు 1064 నెంబర్కి ఫోన్ చేయగానే మొత్తం బాధ అంతా వింటారు ఫోన్ లో. కొంచెం వింటారు సార్. జెన్యూన్ ఉంది అనగా ఉన్నట్టు అనిపించగానే వచ్చే ఆఫీస్కి వచ్చే అని అంటారు, ఎడున్నా ఉన్నావు అని అంటారు. వచ్చేసి నంబర్ ఫోన్ చేయని ఇంకో నంబర్ ఇస్తారు, ఎవరికి అటాచ్ చేసేస్తారు. ఆఫీసర్ అనేది ఆఫీసర్ అంతా నడిపిస్తారు. ఏంది ఏం కథ, ఫైల్ ఏంది, జెన్యూనిటీ ఏంది, అసలు జాబ్ చార్ట్ ఏం చెప్తుంది, ఏం కథ అని మొత్తం అంతా చెక్ చేస్తారు. అంతా జెన్యూనిటీ ఉందా లేదా ఈ కేసులో, ఇవన్నీ చూసి దిగుతారు. సార్ ఇవాళ ఏసీబీ లేకపోతే మామూలు బతకలేడు సార్. వాడు భూమి అడిగి ఆడ 5 లక్షలు ఇచ్చినా తీసుకోవాల్సింది. ప్రతి కేసుని తీసుకుంటారా ఖచ్చితంగా? డబ్బులా సార్? నాకు అట్లా అనలే. ఏసీబీ ప్రతి కేసు లే ఇది కుదరదే బాబు నువ్వు లేదని అని చెప్పడం ఉండదు. ఇంకా ఉండదు సార్, ఉండదు. ప్రతి కేసు అందులో ఎంక్వైరీ అయితే ప్రతి కేసు అవుతుంది సార్. ప్రతి కేసు ఎంక్వైరీ అవుతుంది. నీ జెన్యూనిటీ ఉండకపో అవతల లంచం అడుగుడే తప్పు కదా. ఇప్పుడు 2 ఏళ్ల పాటు ఉద్యోగంలోకి తీసుకోవద్దన్నది అది చట్టమే. దాని తర్వాత తిరుగుతా ఉంటారు, తిరిగి ఎక్కుతారు. ఎక్కినాక మళ్ళీ ఇలా జైలు శిక్ష పడ్డాక రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అవుతుంది. ఒకసారి దొరికినామంటే అది అంతే సార్, పెద్ద రిమార్కే. అది పెద్ద రిమార్కే. ఇప్పుడు ఆ ముందు బాటిల్ పెడతారు, ఏంటది మీకు తెలుసా? అది 2 అవి కలర్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు వీళ్ళు నోట్లు ఎట్లా కలర్ అయితే అవి దాంట్లో ఎట్లా అర్థం కాలేదు నాకు. అది కెమికల్ రుద్దుతారు సార్. దేనికి? నోట్లకు. ఇప్పుడు మీరు జాయింట్ కలెక్టర్ ని పట్టించేటప్పుడు వాళ్ళు మీరు ఏదైతే డబ్బులు ఇవ్వాలా ఆ డబ్బులు ఫస్ట్ ఏసీబీ వాళ్ళకి ఇవ్వాలా? ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలా? ఫస్ట్ ఇవ్వాలి. ఆ రోజు పొద్దున పోయి ఇవ్వాలి. పొద్దున పోయి ఆ డబ్బులు ఇవ్వాలి. అక్నాలజ్మెంట్ ఇస్తారా మీరు ఇన్ని డబ్బులు ఇచ్చినారని? ఆడ 2 ఆఫీసర్లు ఉంటారు, వేరే ఆఫీసర్లు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్. అలా ముందు ఇవ్వాలి. వాళ్ళు అడుగుతారు ఏమైనా వ్యక్తిగత కక్షలని ఏంది ఏం కథ ఏంది వాళ్ళ ముందు అడిగి చేసినాక ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ నంబర్ రాసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ నోటా? ఎవ్రీ నోట్. ఇప్పుడు 5 లక్షలు ఇవ్వాల్సి 5 లక్షలది ప్రతి నోటు ఎంటర్ అవుతుంది. అంత ఉంటుంది పెద్ద ప్రాసెస్. మీరు మార్నింగ్ వెళ్ళి ఇవ్వాలి. తర్వాత మీరు లొకేషన్కి వచ్చాకనే డబ్బులు ఇస్తారా? మళ్ళీ ఆఫీస్లోనే డబ్బులు ఇచ్చేస్తారు సార్. మనకు వెంటనే ఇచ్చేస్తారు. ఎంట్రీ చేసుకుంటారు. దానికి పౌడర్ రుత్తారు. పౌడర్ ఉంటుందా? ఫస్ట్ ఒక 2 రకాల పౌడర్లు ఉంటాయి సార్. ఫస్ట్ ఒక పౌడర్ రుత్తారు అన్ని నోట్లకి పట్టుకునే. అదే పైన పట్టుకుంటాం కదా. నోట్ పౌడర్ రుత్తారు. ఏ బి అనుకోరు సార్. ఫస్ట్ ఏ రుత్తారు. ఏ రుద్ది నీళ్ళలో పెడితే అవుతుంది ఏమి ఉండదు, నీళ్ళు లెక్కన ఉంటుంది. మళ్ళీ బి వేసి నీళ్ళలో పెడితే ఉంటుంది. ఓకే. ఏ పెట్టినాక మనకు ఇచ్చేస్తారు వాళ్ళ ముందు పైసలు. ఇంకా మనం వాళ్ళ కస్టడీ వాళ్ళ ప్రకారం ఉన్నారా లేరా తెలుసుకుంటుంటారు. పోయి ఇచ్చేసేపాటు ఇచ్చేసినాక ఆ నీళ్ళలో బి కెమికల్ ఉంటుంది కదా సార్. వేసి చేతులు పెట్టగానే ఫస్ట్ ఎయిడ్ తీసుకోలే అంటారు సార్. నేను తీసుకున్నా సార్, నేను తీసుకోలేదు అంటారు. అట్లా
నీళ్ళు తెచ్చి ముందు పెడతారా? పెట్టి అందులో బి కెమికల్ వేసి ఇట్లా అనగానే ఆ డిఎఫ్ఓ వాడు ఆయన తీసుకోలే అన్నాడు పైసలు జర్సేపు సతాయించండి వీళ్ళని. సతాయిస్తే కెమికల్ ఇట్లా కలర్ వచ్చింది. వీళ్ళు చెప్పేసారు మిస్టర్ రవి యువర్ అక్యూజ్డ్ తీ పైసలు అనగానే చిన్న డ్రాలకు పౌడర్ ఏం కనబడదా? ఇట్లా ఏం కనపడడానికి కూడా ఏమి ఉండదు. ఇలా కాదు సోయి ఉండదు కదా సార్. అప్పుడు డబ్బు 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 అన్న ఇది ఉంటది. డబ్బులు మడత పెట్టి బ్యాగుల్లో డ్రాల్లో పెట్టాలి అర్జెంట్ అంటారు. ఎంత అంటే సార్ ఇప్పుడు విడిగా అయిపోయింది సార్. సో మీరు టార్గెట్ చేసి ఏమైనా అట్లా ఉండదా? ఎవరైనా బాధితులు వస్తే మీకు ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడే ఈ కేసెస్ దొరికినాయి అంతే సార్. అంతే. సో మీరు పర్టికులర్ గా ఈయన టార్గెట్ చేయాలి ఎట్లా అయినా అన్న కరప్టెడ్ ఆఫీసర్ ఉండనుకోండి, సో తినని బట్టి ఇవ్వాలి అని ఎప్పుడు అట్లా ప్లాన్ చేయలేదా? అట్లా ఉండదు సార్. నా డ్యూటీ కాదు కదా సార్, అది నా డ్యూటీ అది కాదు కదా సార్, అది ఆ సార్ వాళ్ళది. నా డ్యూటీ ఏంది, వాడు పని చేయదు అనాకి పని పోదాంపా అని అంటారు. పోదామ్మా అని అడుగుపోయి ఉన్నదేముంది నీదే నా భూమి అని అంటాం. ఆడితే చేస్తేనేమో చేస్తాడు, పైసలు ఇవ్వని అంటున్నా అనుకో మరి ఇస్తా ఏసీబీ వాళ్ళ దగ్గర బాబా అని అంటాం, పోతారు, అయిపోతుంది అంతే సార్. నాకు ప్రత్యేకించి టార్గెట్ ఏముంటుంది సార్, నేనేమో వాళ్ళది సబార్డినేట్ కాదు. అలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏముంటదా? ఇప్పుడు మీరు పట్టించిన కేసుల్లో వదిలే రెడ్డి ఎందుకు మనోడే అని లీడర్లు ఫోన్ చేసి కేసులో కాంప్రమైజ్ అవ్వమనం చెప్తారు సార్, చెప్తారు. మనం వాళ్ళని కన్విన్స్ చేస్తాం, టైం ఒకసారి వస్తాం సార్ అంటాం, పోతాం. ఫస్ట్ ఒకసారి ఏముంటుంది సార్, పోయినప్పుడు ఫోన్ చేస్తారు, సరే సార్ అంటాం. రెండోసారి ఫోన్ చేసారు అనుకో, పోతాం, సంజాయిస్తాం, ఇట్లా చేసినాం, ఇట్లా కథ. ఎప్పుడు నేను తప్పు చెప్తే నాకు జైలు శిక్ష పడుతుంది. ఆ కీసార్ల జైలు శిక్ష పడ్డది ఒక ఎంపీ పట్టించిన ఆయన హాస్టల్ అయింది, జైలు శిక్ష పడ్డది. పట్టించిన ఆయనే కాంప్రమైజ్ అయింది, జైలు శిక్ష పడ్డది. పట్టించిన ఆయనకి జైలు శిక్ష పడ్డది. మరి ఇంకాలకి ఇంకెక్కువ పడాలి సార్. మరి కాంప్రమైజ్ ఎట్లయితాడు? ఇప్పుడు ఏసీ వాళ్ళు సార్ వాళ్ళు రాకపోతే ఏమంటాం, వాళ్ళు బిజీ రాకుండా ఏమంటాం సార్. 2 రోజులు వాళ్ళకు రకరకాల సోర్సెస్ ఉంటాయి సార్. ఇంకా సోర్స్ ద్వారా ఇంకో సోర్స్ ద్వారా డైరెక్ట్ గా ఫైల్ ఇవ్వమని అడగలేరు కదా సార్. అడిగితే అది ఫెయిల్ అవుతుంది. మనం జర ఓపిక పడాలి, వీళ్ళకి లింక్ ఉందా ఏమన్నా అనుకుంటాం మనం. అదే మనం పట్టుకున్నాక మనం కుమ్మకైతే అదేంత డేంజర్ సార్. అది కోర్టు ఎట్లా గుర్తించింది మరి అది? ఏ సార్ కుమ్మక్కైనా సార్ ఏసీబీ సార్ వాళ్ళు చాలా ఉంటారు సార్, అంత ఎవిడెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అంతా నువ్వు 164 ఏమి ఇచ్చినావు, లాస్ట్కి ఏమి ఇచ్చినావు అనేది లెక్క. 164 కంటే ముందే బాగా ప్రెషర్ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ మీది కూడా రికార్డ్ చేస్తారు అంతే కదా? బాధితులది కూడా రికార్డ్ చేసి ఆల్ అంతా ఉంటుంది సార్. రికార్డ్ ఉంటుంది, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంటుంది, 164 జడ్జి ముందు రికార్డ్ చేసేది ఉంటుంది. అబ్బా ప్రెషర్ అప్పుడు ఉంటుంది సార్. కానీ ఒక అపవాదం అయితే ఉన్నది ఏసీబీ మీద కూడా. సరే ఏసీబీ అన్నది ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యవస్థ కదా, అంటే హోమ్ మినిస్ట్రీ, ముఖ్యమంత్రి హోమ్ మినిస్ట్రీ వ్యవస్థలో ఉన్న ఇది డైరెక్ట్ సీఎం కుంటా. సో ఇన్ఫ్లుయెన్స్ ఉంటది, అందుకే ఈ కేసులన్నీ ముందుకు పడవు ఏంది అన్న ఒక అపవాదం అయితే ఏసీబీ ఎప్పటికీ మూటగట్టుకుంటా ఉంటది. మనం అపవాదం కూర్చుంటే కాదు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇప్పుడు శివబాలకృష్ణ అంటాడు అరెస్ట్ అయ్యిండు, తెలుసుగా మీకు? రెరా తెలుసు సార్. అరెస్ట్ అయ్యిండు జనవరి 2024లో. ఇప్పటికి ఆ కేసు ఏంటి సార్? ఇప్పుడు భూములు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చిండో అక్రమ పర్మిషన్లు ఇచ్చే కట్టే అయిపోయా, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉంది. మరి ఈ పర్టికులర్ కేసెస్ లో ఏసీబీ ఏం చేస్తున్నట్టు సార్? మనం అనుకున్నాం సీఎం సార్కి ఉంటుంది ఇది అని. సీఎం సార్ ఇంటికి 500 మంది పోయి ధర్నా చేస్తే సార్ అదేందే బాలకృష్ణ కేసు అన్నాడా సార్? మనము ఇంట్లో వాడుకుంటే ఎవరు చూస్తారు సార్? వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, యాజ్యేష్టాలు కూడా కావాలి, ప్రతిపక్ష పార్టీ ఉంటుంది, ప్రజా సంఘాలు ఉంటాయి, అవి ఉంటాయి. ఆ ఎన్జిఓ ఎన్ని ఎన్జిఓలు సార్? నేను అంటున్నా తప్పుదోవ పట్టడానికి అవకాశం లేదా ఒక్క కేసు కూడా అంటున్నా? ఉంటాయి కదా, మనం సరి చేసుకునే అవకాశాన్ని వాడాలి కదా సార్. ప్రతి దాంట్లో ఏమన్నా అవకాశం ఉందనుకోరు సార్. మనం సరి చేసుకున్నాక కూడా తప్పుదోవ పడితే మనం ఏమన్నా అనొచ్చు. ఇప్పుడు ఆ శివగా బాలకృష్ణ కేసు పెండింగ్ ఉండగా కూడా ఇన్ని కేసులు అవుతున్నాయి. పుట్టిన ఊరు 6 నెలల నుంచి కేసు లేదు అనేది లేదు కదా సార్. అయ్యేది అయితేనే ఉన్నది. అది బిజీ ఉండి పక్క పెట్టారు అనుకో, మనం సీఎం సార్ దగ్గర పోయి
ఓ 500 మంది 1000 మంది పోయి ధర్నా చేస్తున్నాం సార్ అని ఓ బ్యానర్ కట్టుకొని పోతే సీఎం సార్ ఊరుకుంటాడా? అదేందో చూడవా బాలకృష్ణ కేసు అంటే ఏందో ఆయన కూడా జవాబుదారితనం ఉండాలి కదా. మనం అడిగితే కదా సార్ జవాబు చెప్పాలి సార్, అడగ ముందుకే చేయాలి వాళ్ళు. బాధ్యత వాళ్ళ బాధ్యత సార్. లేదు మరి ఇన్ని ఎన్జిఓలు ఉన్నాయి, ఇన్ని సంఘాలు ఉన్నాయి, మరి పోయి పెట్టాలి. ప్రతిపక్ష పార్టీలో ఈ పార్టీ అని ఆ పార్టీ అని. ఇప్పుడు అమ్మాయి కుమార్తె ఉంది సార్, ఏం సపోర్ట్ లేదు, ఏం లేదు, అంత సైలెంట్, అంత సైలెంట్. ఒక రకంగా గ్యాంగ్ రేప్ లాంటిదే కదా, భూములను గ్యాంగ్ రేప్ చేసినట్టే, భయంకరమైన అసలు చెప్పనీకే రాదు ఇక మనం. అంటే ఎట్లుంటది అంటే సార్, మీ జిల్లానే రంగారెడ్డి జిల్లానే, రంగారెడ్డి జిల్లా సార్. నేను డైరెక్ట్ కలిసి హరీష్ అయితే రాజేంద్రలో పోయి పెట్టేది సంతకాలు. ఎవరు ముద్ర హరీష్ చేసిన సార్, ఆయన జేసీ మంచిగా ఉండే సార్, కలెక్టర్ హరీష్ జేసీ. ఈయన కూడా అమయ్ కుమార్ కూడా ఈయన జగదీష్ రెడ్డి ఫంక్షన్ హాల్ ఏదో అది మన ఫామ్ హౌస్ ఉంటుంది అక్కడ మద్దూరు దగ్గర, అమయ్ కుమార్ పోయి మద్దూరులో కూర్చునేదట. ఏమో సార్ ఎంత ఇక అమయ్ కుమార్ అనేటాయన అంటే అసలు అజేఎస్కే కలంకం సార్, అంతే. కానీ ఈ కొత్త గవర్నమెంట్ సార్ వాళ్ళు కూడా ఏం చేస్తలేరు, అదే వచ్చింది. మన తప్పుందా అలా తప్పుందా మనకు తెలియదు సార్. వాళ్ళకే జనాలు కూడా అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది అయితే రికార్డ్ సార్. ఇప్పుడు అమ్మాయికి తప్పు ఆ రోజు అమయ్ కుమార్కే ఉండే పవర్, లావాన్ పట్ట విరాసత్ చేసేది కలెక్టర్ లాగిన్ లోనే ఉండే. ఇప్పుడు నేను రికార్డ్ చెప్తున్నా. ఇప్పుడు గీడ కూడా అండి, ఇక్కడ గంధంగూడ దగ్గర 9 ఎకరాల 30 గుంటల భూమిని ప్రైవేట్ వాడికి పట్టా చేసి పడేసి, ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఆ లాగిన్ ఎవరి చేతిలో ఉంది? సిసిఎల్ఏ కలెక్టర్ ఫార్వర్డ్ చేస్తున్నాయి. సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ సంగతి మీకే బాగా నాకంటే అట్లాంటి కొన్ని కోలాలు ఉన్నాయి. ఇక నవీన్ మిట్టల్ సార్ అయితే ఇక గన్మెన్లు కూడా ఉన్నట్టు సార్. సార్కి వ్యవస్థ అసలు ఆయనకి ఎందుకు గన్మెన్లు అది అర్థం కాలేదు సార్. అదే కదా. సో అంతిమ మీ లక్ష్యం ఏంటి? మీరు ఒక సామాన్య కార్యకర్తగా సొసైటీ కోసం పనిచేస్తున్నారు, ఈ అవినీతి మీద మీరు పోరాటం చేస్తున్నారు. అవేర్నెస్ చేశాను అంతే. జనాలకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా సార్ పోదాంపా అంటే ఒక్క నిమిషంలో పని అయిపోతుంది సార్, కరెక్ట్ ఉంటే. అంతే, కరెక్ట్ ఉంటే 15 రోజుల్లో అయిపోయేది. ఆయనలో తెల్లారు మళ్ళీ తెల్లారు అయిపోయింది. నాది అది కాదు, పో నువ్వు ఇట్లా అడుగు ఇంకా తిరుగు. నేను వచ్చిన వాళ్ళు కూడా చెప్తా, నీకు పని గ్యారెంటీ అయితే లేకపోతే లేదు, తిరుగు, నీకు మాత్రం సబ్జెక్ట్ వస్తుంది. అంతే చెప్తా. ఓన్లీ మీరు మీ ఏరియాకే పరిమితమా? ఓన్లీ మీ చుట్టూ ఉన్న ఏరియా వరకే మీరు పరిమితం? ఎందుకు సార్, నేను నల్గొండలో కూడా అంటే ఈ ఏసీపీ అన్నదే కాదు సార్, అంతే. ప్రజల పట్ల బాధ్యత. అప్పుడు కృష్ణాంపల్లి కేసులు వేసిండ్రు, అప్పుడు టెస్ట్ డైరెక్షన్ తెచ్చారు మా వాళ్ళు, మాకు తెలిసిన తెలిస్తే వచ్చి ఆఫీసర్ చాలా మంది ఉంటారు సార్ మంచోళ్ళు, కాకపోతే ఈ లుచ్చలు ఎక్కువ ఎలివేట్ అవుతారు. మంచి ఆఫీసర్ చాలా మంది వాళ్ళు ఉండరు కాబట్టి నేను ఇవాళ బయటికి రారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కొట్లాడలేరు లేరు కదా సార్, ముందే కొంచెం మామూలు పోస్టులు ఉంటారు. ఈ డబుల్ ఇస్టోలేమో అవి పెద్ద పోస్టులు ఉంటారు. అవును, ప్రణీత్ రావు సార్ ఏది సార్, 7 బ్యాచ్ ఉన్నట్టు డిఎస్పీ. అంతే కదా. అయితే ఇప్పుడు కృష్ణాంపల్లి ఆడ ఒకసారి ఏమైంది, కాంట్రాక్టర్తో కుమ్మక్కారు పోలీసులు, పని చేయాలని అంటారు. ఆర్టీఏ కింద అడిగారు వాళ్ళు ఊరోళ్ళు, రైతులు బాధిత రైతులు సార్. R&R ప్యాకేజ్ ఇచ్చినాక వర్క్ చేయాలన్నా ముందు చేయాలన్నా అని అడిగారు. R&R ప్యాకేజ్ ఇచ్చినాకనే వర్క్ చేయాలి, లేకపోతే చేయడానికి వీలు లేదని. అప్పుడు గోపి సార్ ఉండే ఆర్డీఓ, దేవరకొండ ఆర్డీఓ, ఆయన ఇచ్చిండు, ఆర్టీఏ కింద ఇచ్చిండు. గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసింది, స్టేట్ గవర్నమెంట్ వర్క్ నడుస్తలేదని అప్డేట్ వేసింది. ఫీల్డ్ మీద వర్క్ నడుస్తుంది, ఊరోళ్ళు పోయి ఆపిరు లారీ కడ్డం కూర్చొని. ఈయన నాగేశ్వరరావు ఉండే డిఎస్పీ, కొత్తగా వచ్చింది, వచ్చే రాకనే కాంట్రాక్టర్తో మాట్లాడుకుంటూ ఆయన శంకరెడ్డి సాబ్, రజనీకాంత్ సాబ్ ఎస్ఐ, వీళ్ళు ముగ్గురు ఆయనకి వర్క్ చేపిస్తామని, అక్కడికి వస్తే బాగుండదురా బాబు, తుపాకులకు 10 పాల్చి వస్తుందని అంటారు. వీళ్ళు బాగా అగ్రెసివ్ గా ఆ పేపర్లను తీసి ముందేసారు. నేను మనవి ఇప్పుడు వాళ్ళుగా సార్, నాకు లోకల్ స్టాండ్ లేదు, నా భూమి పోతలేదు అందులో. నేను వాళ్ళు నన్ను అడిగితే మీరు ఆర్టీఏ కింద తీసుకురు కదా, అన్ని ఆర్టీఏ కింద అన్ని తీసుకున్నాము. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చారో అది చూపిరు. ఇల్లీగల్ గా ఆయన పని చేస్తుండా, మేము ఇల్లీగల్ గా వచ్చి పని ఆపుతున్నామా, ఎవరు ఉంటే వాళ్ళ మీద అన్ని కథలు చేయని వార్నింగ్ ఇచ్చారు. అది నాకు పిలిపించారు. అందులో యాక్టివ్ ఎవరు అవుతుంటారో ఆ అబ్బాయిని పిలిపించారు. ఆ విషయం ఊళ్ళోకి చెప్తే భయపడతారు. సరే అని పోయినాం, నేను కూడా పోయినా.
ఇక పిలిపిస్తే ఎట్లుంటే సరే పోయినా 2-3 పిల్లలు నేను పోయినా. ఇప్పుడు నేను నడిపించి పెట్టి అట్లా ఉండదు కదా సార్ నమ్ముకొని పోతే ఆయన రజనీకాంత్ సార్ మాట్లాడాను. ఫస్ట్ నాంపల్లి పోయినాం. నాంపల్లి మండలం పోయినాక సార్ ఇల్లీగల్గా ఎందుకు ఆపుతురు, అది కేసు అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది అని అన్నాడు. సార్ ఇది చట్టం ఇది చెప్తుంది, గ్రీన్ ట్రిబ్యునల్ ఇది వేసింది గవర్నమెంట్, ఆర్డీఓ గారు ఇచ్చింది, ఇది చట్టం ఇది చెప్తుంది సార్, మీరు ఏదైనా చెప్తే అదే సార్ అన్న. అటు ఇటు చూసిండు ఆయన. శంకర్ సార్ ఫోన్ చేసినట్టు బయట ఉంటున్నాను. ఆడికి నాంపల్లి సర్కిలే కానీ మరిగూడ మండలంలో మునుగోడు సార్. మీరు కూడా శివనగూడెం ప్రాజెక్ట్ సార్. ఇప్పుడు అదే ఆయన కృష్ణాంపల్లి శివనగూడెం 2 ప్రాజెక్టులు పొంగులేటి కదా చేస్తున్నది ఉన్నట్టు కాంట్రాక్ట్ ఉన్నట్టు. అయితే ఆయన శంకర్ రెడ్డి సార్ ఫోన్ చేసిండు. శంకర్ రెడ్డి సార్ ఫోన్ చేస్తే పోయినాక మమ్మల్ని ఆయన చెప్పే తోలుకొని పోయిండు. నా బండి వస్తారు అన్నాడు. లేదు సార్ మా బండి వద్దు మేము వస్తాం అన్నాను. అన్నాక పాపం రజనీకాంత్ సార్ మంచిగా మాట్లాడేదాన్ని. మమ్మల్ని ఆడ నిలబెట్టి వచ్చిన అమ్మ నా బుతులు తిడుతుండే నేను శంకర్ రెడ్డి సార్. రైతులని వేరే వాళ్ళని అంటే మీరు కూడా మీరు భయపడాలి, మేము భయపడాలని భయపడి ఇట్లా అన్నాక నన్ను గెదిరిచ్చి నిజం పని సార్ మా దోస్తు మనం ఎందుకు వచ్చినాం అన్నాడు. అమ్మ దోస్తు ఎంబడి వచ్చినాం సార్, వేరే పని మీద పోతున్నాం అట్లా వచ్చినాం సార్ బయట ఉండి అన్నాడు. సీక్రెట్ ఉందంటే ఉంటుంది సార్, అట్లేం లేదు. నాకేం తెలుసు సార్ తెలియదు సీక్రెట్లు ఉంటాయని. పులిసి అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనుకుని వచ్చిన సార్ తెలియక అన్న దాసిని పోదాం దా అన్న. ఆయన వచ్చాయని కూడా పోదాం పా అన్న. ఆయన లేని ఉండనని చెప్పి ఎందుకున్నావు అన్నాడు. భయపడుతుంది సార్ మీరు కొడతాడా అని అన్నాను. అన్నాక ఏంది పని ఆపుతురంటే అది ఇది అనగానే మళ్ళీ పేపర్లు తీసుకుంటాడు. అన్నాక బయట ఉంటారు అని చెప్పిండు అందరు. నాక మళ్ళీ ఏదో డిఎస్పీకి మాట్లాడినట్టు. సార్ రమ్మంటు డిఎస్పీ సార్ అని అన్నాడు పిలిచి. మంచిది సార్ అని అన్నా. రేపు వస్తాం సార్ అన్న. రేపు కాదు కథలు ఇప్పుడు రావాలి ఆడికి అంటే సరే సార్ అన్న. అన్నాక మా బండి ఎక్కురా అన్నాడు. లేదు సార్ ఎక్కువ మళ్ళీ ఇక్కడికి వస్తాం కదా అన్నాడు. లేదు సార్ మేము దేవరకొండకి వెళ్ళి దిండికి పోతాం సార్ అట్నే, దిండిలో పని ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆడికి ఎందుకు సార్ మేము అట్లకెళ్ళి అట్నే వెళ్ళిపోతాం అని అన్నాను. సారు చింతపల్లి పోలీస్ స్టేషన్కి వస్తుండు అడుగురారు అని అన్నాను. సరే సార్. నా బండి మధ్యలో ముంగట ఎస్ఐ బండి ఇంకా సిఐ బండి పెట్టుకొని పోతుంటే ఆడికి పోయినాక నేను పక్కకు హోటల్ కాడికి పోయినా. చాయ్ వాళ్ళు మంచి స్పీడ్లో ఉండి బండి నేను పక్క తీసుకొని హోటల్ కాడ చింతపల్లి కాడ చాయ్ ఆపగానే వాళ్ళు పోయి రాలేదన్నారు. చాయ్ తాగుతున్నాం సార్ అన్నారు. అంటే దర్రీ అని అన్నాడు. సార్ వచ్చిండా సార్ రాగానే వస్తుంది సార్ అన్నాడు. సార్ వచ్చిండా వచ్చినా పోయినాం. పోయి ఫోన్లన్నీ గుంజుకుంటూ పక్కకు పెట్టారు. ఎస్ఐ సిఐ చింతపల్లి ఎస్ఐ డిఎస్పి ఉండల్లా ఉన్నాక మా ఫోన్లను బయటనే తీసుకురు. మమ్మల్ని వాళ్ళనే రమ్మని నన్ను బయట ఉండమంటే వీళ్ళు పోమన్నారు. ఓకే అంటే సరే అని రమ్మన్నారు. వచ్చినాక బాగా వార్నింగ్ బాగా ఇచ్చిండు సార్ డిఎస్పి సార్. డిఎస్పి ఏం పేరు ఆయన పేరు? నాగేశ్వరరావు. ఇప్పుడు ఏడుండేమో సార్. ఏమని వార్నింగ్ ఇచ్చాడు? తమాషా ఇష్టం వచ్చినట్టు తిట్టండి సార్. అంటే సార్ మరి పైసలు ఇవ్వాలి కదా సార్, మరి పరిహారం రేపు పోయి రేపు పని నడిస్తే ఎల్లుండి పోయి ఆర్డీఓని కలువురి నేను చెప్తా పోరాను. రేపు పని నడిస్తే ఎల్లుండి ఆర్డీఓని కలువురి నేను చెప్తా పోరు. అది సార్ ఇంకా మేము అని చెప్పేదా మీరు ఏం మాట్లాడలేదు. సబ్ వరకు పని నడవాలి లేదనుకో మాకు తెలిసి ఎట్లా పని చేయాలన్న తోలు తీస్తే కొడగలరు. మంచి సార్. ఎస్పీ మేడంకి లెటర్ పెట్టినా ఇంటికి పోయి. ఎస్పీ ఆఫీస్కి డైరెక్ట్ అక్కడి నుంచి ఎస్పీ లేదు ఇంటికి వచ్చి మంచిగా లాయర్తో కొట్టించుకొని పోయినాం. మంచిగా ఈ ఐపీఎస్ అంటే కదా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది సార్. ఐఏఎస్ ఐపీఎస్ కొంచెం నార్త్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి సౌత్కి వెళ్ళి నార్త్ ఈస్ట్కి వెళ్ళి వస్తారు కదా సార్. అలాగే వాళ్ళ లాంగ్వేజ్ డీటెయిల్ రిపోర్ట్ రాసుకొని ఇచ్చారు. ఏ టైంకు
ఎక్కడెక్కడ పోయినాం, ఏం కథ, బెదిరించింది కూడా రాసిరా? బెదిరించిందే కదా సార్. మేము అది ఎట్లా వచ్చేది వస్తుంది, అంతే కదా, ప్యాకేజ్ వచ్చేది ఎట్లా వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఉండాలన్నా వద్దా అన్నది లెక్క, మన ఊళ్ళో ఏ పోలీసు ఉండాలన్నది లెక్క సార్. అంతే. అవన్నీ ఈ టైంకి ఈడ, ఈ టైంకి ఈడ వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్స్ మావి, వాళ్ళవి, వాళ్ళ బండి GPS ఏదన్నా ఉంటే మొత్తం అంతా స్టోర్ రాసుకుని పోయి ఇచ్చినాం. SBI ఎంక్వైరీ రాశారు. స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీకి రాసింది మేడం. రాస్తే పిలిచి పోయినాం. పోయినాక ఒక SI సార్ అంతా రాపించుకొని ఆయన డిక్టేట్ చేస్తుంటే రైటర్ రాస్తుండు, సంతకం పెట్టాను అన్నాడు. నేను కూడా పోయినాం. బట్ ఆయన వస్తేనే వస్తాను, చెప్పట్లేదు. పోయినాక ఏదో మేము ఏదో పొరపాటున ఎట్లా ఇచ్చినాము, అది ఇచ్చినాము అని రాసుకున్నాం, సంతకం పెట్టాను అన్నాడు. మేము పెట్టాం సార్ అన్నాను. పెట్టాలి, ఎట్లా ఎందుకు పెడతాం సార్, మా స్టేట్మెంట్ తీసుకొని నీకు వచ్చిరా, మీరు రాసుకున్న స్టేట్మెంట్ సంతకం తీసుకొని నీకు పిలిచిరా అన్నాను. పెట్టాం సార్, నువ్వు కొట్టినా సార్ పెట్టాం అని అన్నాను. అనగానే ఇన్స్పెక్టర్ సార్ని పిలిచి, సార్ లేదు తిక్క మాట్లాడుతున్నా వచ్చిండు. ఏంది అని అన్నాడు. సార్ ఏదో రాసుకొని సంతకం పెట్టిండు సార్, పెట్టమంటాడు సార్, మా స్టేట్మెంట్ కోసం అని అనుకున్నాం సార్ మేము అని అంటే, లేదు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినట్టు రాసుకో, అట్లా ఎట్లా ఉంటుంది, నువ్వేందుకు రాసినావు అని కోప్పడ్డాడు ఆయన. వాళ్ళు చెప్పింది రాసుకో, స్టేట్మెంట్ వాళ్ళని తీసుకొని ఇచ్చినా, నీ సొంత తెలుస్తుండే వాటికి ఇచ్చినా, అదంతుండడానికి ఇక స్టేట్మెంట్ ఎందుక అని వాళ్ళు ఏది చెప్తే అది రాసుకో అని అంటే, మేము సేమ్ స్టోరీ ఏది రిపోర్ట్లో ఉందో ఏమేమి జరిగిందో అదంతా చెప్పుకుంటూ వచ్చినాం. చెప్పుకుంటూ వాళ్ళు చెప్పారు, మేము తీసుకుంటాం. ఇద్దరు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇద్దరు ట్రాన్స్ఫర్ అయిపోయారా? DSP SI ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక DSPకి వార్నింగ్ ఇచ్చారు. జరిగింది, అది జరిగింది. తిరిగితే అయితే సార్ అంతే. మనం గట్టిగా మాట్లాడాలి, అర్థమవుతుంది, గట్టిగా మాట్లాడాలి. ఆఫీసర్లు కూడా ఎంకరేజ్ చేస్తారు సార్ పై స్థాయిలో. అరే వీడు న్యాయం పక్కన ఉన్నట్టు చేస్తారు. ఇప్పుడు ఆఫీసర్లు కూడా ఏముంటుంది సార్, వాడు ఫోన్ చేసి ఇచ్చిపెడతాం, ఉతగి ఇచ్చిపెట్టే 2,000 తీసుకుని ఇచ్చిపెడతా కదా అన్నట్టు. అదే అట్లా ఎట్లయినా నేను ఇచ్చిపెట్టాలి, ఆడు ఫోన్ చేస్తే ఇచ్చిపెట్టాలి, 2,000 తీసుకొని ఇచ్చిపెడితే అయిపోతుంది, అంతగంట ముందు ఏముంటుంది అన్నట్టు ఉంటుంది సార్. సో ఏదేమైనా మీ పోరాటం ఇంకా కొనసాగాలి, 10 మందికి ఉపయోగపడాలి. సో ప్రజలు కూడా ఇంటర్వ్యూ తర్వాత కొంత అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని నేను ఇంటర్వ్యూ చేయడం జరుగుతున్నది. సో ఎక్కడో దగ్గర ఎంతో కొంత డబ్బుని లంచం రూపంలో మనం ఇస్తూ పోతా ఉన్నాం. సో దానికి అడ్డుకట్ట పడాలి. ప్రజలు జీతం ద్వారా ఇచ్చిన శాలరీని ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్నారు. దానికి వాళ్ళు బాధ్యతగా పనిచేయాలి. బాధ్యతగా పని చేయకపోగా కొంతమంది అధికారులు ఈ లంచాలకు మరుగుతున్నారు, 100,000 కోట్లు వెనకేసుకొస్తున్నారు. సో ఇది మారాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మనం ఏదో మారుతుందని కాకపోయినా మన పరిధిలో మనం కొంత అవగాహన పెంచుకొని పని చేయగలిగితే, క్వశ్చన్ చేయగలిగితే, ప్రశ్నించగలిగితే అద్భుతాలు చేయగలుగుతాం. సో ఖచ్చితంగా ఈ దాని మీద ఫోకస్ పెంచాలని ఒక చిన్న అవేర్నెస్ ఇంటర్వ్యూ ఇది. ముత్యంరెడ్డి గారు ఆ విషయంలో కొట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.